గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. సో మనం తెలంగాణ హిస్టరీని డిస్కస్ చేస్తున్నాం. సో టీఎస్పీఎస్సి ఈ యొక్క ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడే విధంగా మన సబ్జెక్టులో భాగంగా తెలంగాణ హిస్టరీని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది కాబట్టి మనం ఆల్రెడీ తెలంగాణ హిస్టరీలో ప్రాచీన తెలంగాణ చరిత్రను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనం ప్రీవియస్ క్లాస్లో తెలంగాణ చరిత్రలో భాగంగా మధ్యయుగ తెలంగాణ చరిత్రకు రావడం కూడా జరిగింది. దాంట్లో మనము తొలి చాప్టర్ అయినటువంటి వేములవాడ చాళుక్యులు మరియు సామంత రాజ్యాల గురించి ప్రీవియస్ క్లాస్లో మనం ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత కాకతీయుల యొక్క కొన్ని ఆధారాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంటే చిన్న చిన్న సామంత రాజ్యాలన్నింటినీ తెలుసుకొని సామంత రాజ్యాలు ఎవరికి సామంతులుగా ఉన్నారు, ఏ రాజ్యాలకు సామంతులుగా ఉన్నారు. మీరు ప్రీవియస్ క్లాస్ను ఒకసారి గమనించినట్లయితే ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్కువగా రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, వేంగి చాళుక్యులు ఈ నలుగురికి సామంత రాజ్యాలు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం గమనించడం జరిగింది. వాటిలో మనం రకరకాల వంశాలను చూసాం, వాళ్ళకి సంబంధించినటువంటి శాసనాలను చూసాం, వాళ్ళకి సంబంధించిన రాజుల యొక్క చరిత్రను చూసాం, వాళ్ళు ఏర్పరచుకున్న వైవాహిక సంబంధాలను చూసాం. సో ఇవన్నీ మనం మధ్యయుగంలో మొదటి చాప్టర్ని కంప్లీట్ చేసాం. రెండవ చాప్టర్లో ఈ మధ్యయుగంలో ఉండేటువంటి సామంత రాజ్యాలను డిస్కస్ చేసిన తర్వాత ది గ్రేట్ డైనస్టీ ఏదైనా ఉందంటే కాకతీయుల గురించి మనం బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. టీఎస్పీఎస్సీ ఇచ్చే ప్రతి ఎగ్జామ్లో కాకతీయుల మీద ప్రశ్న లేకుండా ఉండదు. ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కాకతీయుల గురించి నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పుకుంటూ కాకతీయులు మొట్టమొదటిగా 10వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దాని వరకు సామంతులుగా ఉన్నారని, వాళ్ళు కూడా రాష్ట్రకూటులు అని, వాళ్ళు కూడా వాళ్ళ తర్వాత కూడా మనం కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉన్నామని చెప్పుకున్నాం. ఒక 200 సంవత్సరాల పాటు సామంతులుగా ఉన్నటువంటి కాకతీయులు అంటే డైరెక్ట్గా కాకతీయులు సామ్రాజ్యాన్ని ఏర్పరచలేదండి. వాళ్ళు మొట్టమొదటిగా సామంతులుగా ఉన్నారు. ఆ కాకతీయులకి సామంతులు ఏ విధంగా ఉన్నారో ఈ కాకతీయులు కూడా వేరే వాళ్ళకి సామంతులుగా ఉన్నారు. ఆ వేరే వాళ్ళు ఎవరంటే రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు. మన దక్కన్ని పరిపాలించారండి వీళ్ళు. దక్కన్ అంటే మీకు చెప్పాను, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో ఈ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని ఆ ప్రాంతాలను పరిపాలించారు. వాళ్ళకి సామంతులుగా కాకతీయులు ఉన్నారు. సరే, వాళ్ళ గురించి మనకి ఇండియన్ హిస్టరీలో వస్తుంది, తెలంగాణ హిస్టరీలో అవసరం లేదు. మన తెలంగాణ హిస్టరీలో భాగమైనటువంటి సామంత రాజ్యాల తర్వాత కాకతీయుల గురించి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కాకతీయులకు సంబంధించిన పూర్వోత్తరాలు కూడా డిస్కస్ చేశాను. మనకు ఒక భాష ప్రకారం అయితే కాకతీయ అంటే గుమ్మడి తీగ అని అర్థం అని చెప్పాను. ఏదో ఎప్పుడో ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి దాని గురించి డిస్కస్ చేశాను. కాకతీయుల యొక్క విధానము చాలా చాలా అవరోధాలు ఉన్నాయండి. ఇక్కడ స్పష్టమైనటువంటి సమాచారం మన దగ్గర లేదు. కొంతమంది ఏమో కాకతీయ అనే నగరాన్ని వీళ్ళు ఏర్పరిచారు కాబట్టి వీళ్ళు కాకతీయులు అన్నారు. కొంతమంది ఏమో మనకి కాకతీయ అనేటువంటి విగ్రహ మాతను వీళ్ళు పూజించారు కాబట్టి ఆ విధంగా కాకతీయులు అనేటువంటి పేరు వచ్చిందని, అంటే ఎవరి చరిత్రకారులు వాళ్ళకు ఉండేటువంటి ఆన్సర్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళు మొట్టమొదటిగా జైన మతాన్ని తీసుకున్నారు, తర్వాత హిందూ మతంలోకి వచ్చారు. హిందూ మతంలో కూడా మోస్ట్ శైవ మతాన్ని తీసుకోవడం జరిగింది. అందుకనే కాకతీయులని శైవయుగం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకో చిన్న లింక్ దొరికింది. జైన మతంలో కూష్మాండిని అనే దేవత ఉండేదట. ఆ కూష్మాండి దేవతే జైన మతం నుంచి ఏ విధంగా అయితే కాకతీయులు హిందూ మతంలోకి వచ్చారో ఆ దేవతను కూడా తీసుకొచ్చారు. ఆ కూష్మాండిని దేవతే కాకతీయ దేవతగా మారింది. అందుకనే వీళ్ళు కాకతీయులు అని చెప్పేసి మనకి ఒక రకమైనటువంటి సోర్స్ చెప్తుంది. సో పర్టికులర్ అయినటువంటి విధానం లేదండి మన దగ్గర. ఇంకొక శాసనం మైలాంబ వేసిన బయ్యారం శాసనం ప్రకారం మనకి ఇంకొక రాజు మొట్టమొదటి వాడని చెప్తుంది కాకతీయులు. మనకి ఇంకొక సమాచారం ప్రకారం ఇంకొక వ్యక్తి మొదటి మూల పురుషుడు అని చెప్తుంది. సో ఎవరు ఏం చెప్పారనేది మాత్రమే మనకి ఇంపార్టెంట్ తప్ప మనం ఐడెంటిఫై చేయొద్దు. ఆన్సర్ని వీళ్ళే అని ఖచ్చితంగా చెప్పొద్దు. ఎగ్జామినేషన్లో ఎవరిని ఖచ్చితంగా అడగడండి.
ఎవరి ప్రకారం అని అడుగుతాడు. ఇప్పుడు ఎవరి ప్రకారము అన్నప్పుడు ఇగో ఇతని ప్రకారము, ఈ యొక్క ఆచార్యుని యొక్క ప్రకారము, లేకపోతే ఈ జైన గ్రంథ ప్రకారము, ఈ హిందూ మత గ్రంథ ప్రకారము. సో ఈ విధంగా ఉందని మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి తప్ప మనకు డైరెక్ట్గా ఎవరు అనేది ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం లేదండి. సో ఇటువంటి విషయాలన్నిటిని నేను ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. మరి కాకతీయులకు సంబంధించి నేను చెప్పాను చాలా గొప్ప రాజ్యం ఇది. ఆ కాకతీయుల్ని నేను 2 భాగాలుగా చేయడం జరిగిందండి. మొదటి భాగం వచ్చేసి తొలి కాకతీయులు, వీళ్ళే సామంత కాకతీయులు అని పిలుస్తారు. రెండో కాకతీయులు వచ్చేసి స్వతంత్ర కాకతీయులు, అంటే ఒక రాజు రాజ్యం కింద ఉండేటువంటి కాకతీయుల్ని నేను డిస్కస్ చేస్తాను. తర్వాత స్వతంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కాకతీయ రాజ్యాన్ని నేను డిస్కస్ చేస్తాను. అంటే స్వతంత్రాలు ఏర్పరచుకోవడం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్వతంత్రాన్ని ఏర్పరచుకోవడం అంటే మామూలు మాటలు కాదు. 12వ శతాబ్దంలో దాదాపు 1158లో మనకి రుద్రదేవుడు, ఇతని మొదటి ప్రతాపరుద్రుడు, అతనితో మనకి రాజ్యస్థాపన జరుగుతుంది. సో అక్కడి నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. మరి నేను స్వతంత్ర రాజుల గురించి చెప్పడానికంటే ముందు అసలు మనకి తొలి కాకతీయులు ఎవరు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి శాసనాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏ శాసనమైనా వాళ్ళ గురించి చెప్తుందా, మనం తెలుసుకోవాల్సింది ఇంతేనండి. ఆ శాసనం పేరు, ఆ శాసనంలో ఏం బయటపడిందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఒక శాసనంలో రాజు దానాలు చేశాడని, ఒక శాసనంలో రాజుకి బిరుదు ఇవ్వబడిందని, ఒక శాసనంలో రాజు ఉత్తర భారతదేశం దాకా దాడి చేశాడని, ఒక శాసనంలో రాజు సామంత రాజ్యాన్ని ఎలా చంపాడని. సో ఈ విధమైనటువంటి విషయం మొత్తం కూడా మనకి సామంత రాజ్యాలలో ఉండేటువంటి విషయం మొత్తం కూడా మనకి శాసనాల్లో బయటపడింది. ఆ శాసనాల్లో ఖచ్చితంగా ఆ కాకతీయుల యొక్క రాజు పేరు బయటపడింది. కాబట్టి ఎక్కడా ఏమి అనేది మనకి ఇంపార్టెంట్ కాదండి, ఏ రాజు ప్రకారం ఏ శాసనం చెప్తుంది అనేది ఇంపార్టెంట్. సో నేను ఇవాళ క్లాస్లో కాకతీయుల యొక్క రాజకీయ చరిత్రను మీతో డిస్కస్ చేయడానికి వచ్చాను. సో కాకతీయుల యొక్క పొలిటికల్ హిస్టరీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇయర్స్ అంత ఇంపార్టెంట్ కాదండి, బట్ ఎక్కడైనా నేను చెప్తే కాస్త ఏదో అవగాహన కోసం మాత్రమే ఇయర్స్ అని చెప్తాను. సో కాబట్టి మనకి కాకతీయుల యొక్క రాజకీయ చరిత్ర చూసినట్లయితే మొదటిగా నేను సామంతులుగా ఉండేటువంటి కాకతీయులను, అంటే 10వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు ఒక 200 సంవత్సరాల పాటు వీళ్ళు సామంతులుగా ఉన్నారు. ఎవరికి ఉన్నారంటే రాష్ట్రకూటులకు ఉన్నారు, తర్వాత వచ్చిన కళ్యాణి చాళుక్యులకు ఉన్నారు. ఆ టైంలో తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల్లో ఎవరెవరు రాజులు ఉన్నారు, వాళ్ళకున్న ఇంపార్టెన్స్ ఏదో ఒకసారి చూస్తున్నట్లయితే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. మనకు శాసనం దొరికింది, దానవర్ణ వేసినటువంటి ఒక శాసనము మాంగల్లు అనేటువంటి శాసనంలో మనకు మొట్టమొదటిగా శాసనాల్లో కాకతీయుల యొక్క ఆ వంశావళి లేకపోతే రాజుల యొక్క విధానం బయటపడింది. మొదటి 4 రాజులు, తర్వాత అదే 4 రాజులు కొనసాగించుకుంటూ వచ్చారు. ఎక్కడి దాకా అంటే కళ్యాణి చాళుక్యులు అంతమయ్యేదాకా. ఆ మొదటి 4 రాజుల గురించి మనకి ఇన్స్క్రిప్షన్లో పేర్లు మాత్రమే బయటపడ్డాయి, కానీ ఓకేనా, వాళ్ళ గురించి వాళ్ళ బిరుదులేంటి, వాళ్ళు ఎక్కడ పరిపాలించేది పూర్తిగా మనకి తెలియదండి. సో కొన్ని సందర్భాల్లో రాష్ట్రకూటుల దగ్గర పనిచేశారు, తర్వాత ఇతనికి ఇచ్చాడు, ఓకేనా, తర్వాత వాళ్ళ కొడుకు వారసత్వంగా తీసుకున్నాడు, అలా స్వతంత్ర తొలి కాకతీయులు ఏర్పడ్డారని కొన్ని పుస్తకాల్లో ఉంది. సో మనకి శాసనం ఇంపార్టెంట్ కాబట్టి దానవర్ణ శాసనంలో మొదటి కాకతీయులకు సంబంధించినటువంటి తొలి 4 తరాల కాకతీయులను ఒకసారి ప్రస్తావిస్తే ఆ 4 తరాల మొదటి 4 పేర్లు అని చెప్పి తర్వాత వచ్చేటువంటి రాజులు వాళ్ళకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గమనిద్దాం. నేను ఇంకా స్వతంత్ర కాకతీయుల్లోకి పోలేదు, తొలి కాకతీయుల్లోనే ఉన్నాను. 200 సంవత్సరాల్లో కాకతీయులు సామంతులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పరిపాలన ఎలా ఉంది, ఏ రాజు పరిపాలించాడనేది స్పష్టమైనటువంటి నిర్వచనం మన దగ్గర లేదు, కానీ కొన్ని శాసనాలలో పేర్లు పడ్డాయి. ఆ శాసనాల ప్రకారం మనం చెప్పుకుంటూ వెళ్దాం. నెంబర్ 1 పర్సన్ ఎవరంటే ఈ మాంగల్య శాసనంలో గూండయ్య రాష్ట్రకూట. దీన్ని బట్టి రాష్ట్రకూటుల దగ్గర ఇతను సామంతుడిగా పనిచేశాడని అర్థమవుతుంది. గూండయ్య రాష్ట్రకూట. రెండో వ్యక్తి వచ్చేసి ఎరియా రాష్ట్రకూట. ఇతను హన్మకొండకు సామంతుడిగా నియమించబడ్డాడండి ఇతనే. తర్వాత మనకి బేతియా, ఇంకొక వంశం అండి, అతని వంశంలో ఇంకొక రాజు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి కాకత్య గూండెన. సో వీళ్ళ 4 గురించి పూర్తి సమాచారం లేదు, కానీ వీళ్ళ 4 అయితే మనకి కాకతీయుల ప్రస్తావనలో మొట్టమొదటిగా మాంగల్య శాసనంలో బయటపడ్డారు కాబట్టి ఈ 4 పేర్లు మనకి ఇంపార్టెంట్. వీళ్ళ తర్వాత ఒక్కొక్క రాజు గురించి మనకి సమాచారం లభించింది. అది ఎలా లభించింది? శాసనాల ద్వారానే. చరిత్ర ఎప్పుడైనా శాసనాల ద్వారానే అధ్యయనం చేస్తుంది, ఐదర్ నాణ్యాల ద్వారా, శాసనాల ద్వారా. తర్వాత విదేశీ సాహిత్యము, స్వదేశీ సాహిత్యాన్ని తీసుకుంటుంది. మనకి శాసనాలు బయటపడ్డాయంటే ఆ శాసనంలో ఏ రాజు వేయించాడు,
లేకపోతే ఆ శాసనం ఏ రాజు గురించి చెప్తుంది, ఇవి రెండు మాత్రమే డిస్కస్ చేయాలి. నేను ఒక రాజు గురించి చెప్తానండి, బేతరాజు 1. ఇతను మనకి 995 నుండి 1050 వరకు పరిపాలించినట్లు మనకి చరిత్ర చెప్తుంది. అంటే దాదాపు ఒక 55 సంవత్సరాల పాటు ఇతను మనకి పరిపాలించినట్టు చెప్తుంది. సో ఇతని గురించి మనకు ఒక చిన్న రెఫరెన్స్ దొరికింది. కాజీపేట శాసనం ప్రకారం, మనకు వరంగల్ సరిహద్దు ప్రాంతంలో కాజీపేట శాసనం ప్రకారం ఇతనికి కాకతీ పురాధీన అనేటువంటి బిరుదుందని మనకి ఈ బేతరాజు 1కు చెప్తుంది. నేను చెప్పాను, ఆ యొక్క శాసనం ఎక్కడ బయటపడితే ఆ ఊరి పేరునే శాసనానికి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కాజీపేటలో బయటపడింది కాబట్టి కాజీపేటలో బేతరాజు 1కి బిరుదు ఇవ్వబడిందని చెప్పింది. మోస్ట్ ఇంపార్టెంట్, కాకతీ పురాధీన లేదా పురాధీనాథ అనే బిరుదు ఎవరికి ఉంది? బేతరాజు 1. ఇదేనండి క్వశ్చన్. లేకపోతే బేతరాజు 1 గురించి ఏ శాసనం తెలియజేస్తుంది? కాజీపేట శాసనం. ఇదే ప్రశ్న అండి. లేకపోతే కాజీపేట శాసనం ప్రకారము బేతరాజు 1కి ఇవ్వబడిన బిరుదేంటి? కాకతీ పురాధీన. సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది టీఎస్పీఎస్సీలో. సో ఇది మనకి బేతరాజు 1కు సంబంధించినట్టు. అతని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదండి, అతనికి ఉన్న బిరుదు ఇంపార్టెంట్ కాబట్టి బిరుదు చెప్తున్నాను. నెక్స్ట్ ఇకపోతే ప్రోలరాజు 1 అంటే దీని అర్థం ప్రోలరాజు 2 ఉన్నాడని అర్థం అండి. సో ప్రోలరాజు 1 1050 నుండి 1075 వరకు, అంటే ఇతను ఒక 25 సంవత్సరాలు పరిపాలించాడని. ఇతనికి సంబంధించిన 2 అంశాలు బయటపడ్డాయి. ఒకటి, ఇతనికి సంబంధించిన బిరుదులు ఒకసారి చూసుకున్నట్లయితే, ఒకటి అరిగజ కేసరి, రెండోది కాకతీ వల్లభ అనేటువంటి బిరుదాన్ని తీసుకున్నాడు. సో బిరుదులు ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇతను మనకి ఓరుగల్లు దగ్గర, మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఓరుగల్లు మీన్స్ వరంగల్ అండి. ఓరుగల్లు దగ్గర కేసరి సముద్రం అనేటువంటి ఒక చెరువును త్రవ్వించాడు. చెరువుల వ్యవస్థ మౌర్యుల కాలం నుంచి వస్తుందండి. మనం సుదర్శన తటాకం చెప్పుకోలేదా? ప్రీవియస్ క్లాస్లో త్రిభువన తటాకం చెప్పుకోలేదా? అట్లనే ఇతను కూడా ప్రోలరాజు 1 మనకి ఓరుగల్లు దగ్గర ఒక చెరువును త్రవ్వించాడు. ఆ చెరువు పేరు ఏంటంటే కేసరి సముద్రం అనేటువంటి, ఆనాటి కాలంలో చెరువును సముద్రంగా పిలిచేవారు. సో కేసరి సముద్రం అనే చెరువును త్రవ్వించినట్లు మనకి చరిత్ర చెప్తుంది. ఇది ప్రోలరాజుకు 1కు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇకపోతే బేతరాజు 2. ఇందాక బేతరాజు 1 అన్నాను, ఇప్పుడు బేతరాజు 2. ఇతను 1075 నుంచి 1108 వరకు పరిపాలించాడు. ఇయర్స్ ఇంపార్టెంట్ కాదు, బట్ ఇతనికి కూడా 2 బిరుదులు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్, ఏ రాజుకైనా బిరుదులు ఇంపార్టెంట్ అండి. ఏ బిరుదులు ఉన్నాయి? సో ఆ బిరుదులకు సంబంధిస్తే విక్రమ చక్రి అనేటువంటి ఒక బిరుదుని తీసుకున్నాడు. దాంతోపాటు త్రిభువన మల్ల అనేటువంటి ఇంకొక బిరుదాన్ని కూడా తీసుకున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్, త్రిభువన మల్ల. ఆ బిరుదు చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగాడు. ఈ క్రింది వాటిలో త్రిభువన మల్ల అనేటువంటి బిరుదాన్ని తీసుకున్న వ్యక్తి ఎవరు? బేతరాజు 2. ఇప్పుడు ఆప్షన్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. బేతరాజు 1 అని, ప్రోలరాజు 1 అని, బేతరాజు 2 అని, దుర్గరాజు అని ఇస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు స్పష్టంగా చదవాలి బేతరాజు 1, బేతరాజు 2, ఎందుకంటే సేమ్ పేర్లు ఉన్నాయి కాబట్టి చరిత్రకారులు 1,2 అనే పేరు ఇచ్చారండి. మరి ఆ పేరు ఇచ్చినప్పుడు వాడు ఎవడు అనేది ఐడెంటిఫై కావాలంటే బేతరాజు 2 అనే, త్రిభువన మల్ల బేతరాజు 2, దట్స్ ఆల్. బాగా చదవాలండి దాన్ని. ఎందుకంటే ఒకే పేరు లేదా ఒకే వ్యక్తి పేరు 2 సార్లు వచ్చిందంటే వాటి నుంచి డెఫినెట్గా బిట్ కొడతాడు. ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి. ఎవడైతే సబ్జెక్ట్ని నేర్చుకుంటాడో, ఎవడైతే ఆ సబ్జెక్టు పూర్తి వివరాలు తెలుసుకుంటాడో, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పరిపాలించాడు, ఒక క్రొనలాజికల్ ఆర్డర్గా తెలుసుకుంటాడో, వాడు మాత్రమే దానికి బిట్ ఆన్సర్ చేయగలుగుతాడు. వాడు మాత్రమే ఉద్యోగాన్ని కొట్టుకొని వెళ్ళిపోతాడు. సో అది గమనించాలి మీరు. నెక్స్ట్ ఇకపోతే దుర్గరాజు. ఇతని తర్వాత ఇంకొక సామంత రాజుల్లో ఒక అతను వచ్చాడు, దుర్గరాజు. ఇతను 1108 నుంచి 1115 వరకు ఇయర్స్ ఎందుకు ఇస్తున్నా అంటే, ఒకటి తర్వాత ఒకడు వచ్చాడు అని చెప్పడానికి ఐడెంటిఫికేషన్కి. అక్కడ 1108తో బేతరాజు 2 అంతమైతే, అదే 1108లో కాకతీయ రాజు దుర్గరాజు వచ్చాడు. ఇతని గురించి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను కాజీపేట శాసనం బేతరాజు 1 బయటపడితే, ఇక్కడ కూడా కాజీపేట శాసనము, ఇతని కాజీపేట శాసనం ప్రకారము దుర్గరాజు అనేటువంటి ఈ కాకతీయ రాజు మనకి బేతేశ్వర ఆలయాన్ని తన గురువు అయినటువంటి రామేశ్వరుడికి కానుగ్గా ఇచ్చాడని మనకి ఈ శాసనం చెప్తుంది. కాజీపేట శాసనం 2 విషయాలు చెప్తుంది. బేతరాజు 1 గురించి చెప్తుంది, దుర్గరాజు గురించి చెప్తుంది. మరి ఒకసారి వీటిని గమనించినట్లయితే మనకి ఇతను బేతేశ్వర ఆలయము, బేత ప్లస్ ఈశ్వరాలయము టెంపుల్ అండి, శివాలయము. ఓకేనా? ఎవరికి కానుక ఇచ్చాడంటే అతను గురువు అయినటువంటి రామేశ్వర పండితుడికి. ఆ గురువు కూడా శైవ గురువు అండి. మ్యాక్సిమం గురువు పేరు అడిగితే రామేశ్వర, దట్స్ ఆల్. ఆ గురువు ఏ మతానికి చెందాడు అంత డీప్గా వెళ్ళడండి, అవసరం లేదు. బట్ ఒకవేళ ఏ గురువు ఏ మతము అంటే
మనం ఆటోమేటిక్గా శైవ మతానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే కాకతీయులు శైవ మతాన్ని బాగా ఆదరించారు. మీరు ఆటోమేటిక్గా జైన మతాన్ని ఎక్కడో అక్కడ తక్కువ అండి, ఇదంతా అనవసరం. ఎక్కువగా కాకతీయులు శైవ మతము, మీకు బిట్టు ఆబ్జెక్టివ్లో మీకు శైవ మతము అని కనపడితే దానికే వెళ్ళిపోండి డైరెక్ట్గా, శైవ మతమే. సో కాబట్టి ఈ విధమైనటువంటి ఒక బేతేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. అంతేకాకుండా మనకి ఇతనికి సంబంధించినటువంటి ఈ శైవ మతాచార్యుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అతని పేరు చాలా ఇంపార్టెంట్. అతని పేరే రామేశ్వర పండితుడు. ఇప్పుడు చెప్పాను, అతను చాలా ఇంపార్టెంట్. సో తర్వాత దీంట్లో మనకి తొలి కాకతీయుల్లో చిట్ట చివరి రాజు అండి. ఇక దీంతో మనకి అంటే తొలి కాకతీయులు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ స్వతంత్ర కాకతీయులు అంతా మనకి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి చెప్పుకోవాలి, మనకి ఎలా వచ్చింది, ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చింది ఏంటో మనం చెప్పుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ చిట్ట చివరి ప్రోలరాజు 2 అంటే ప్రోలరాజు 1 ఉన్నాడు కాబట్టి ప్రోలరాజు 2 1116 నుండి 1158 వరకు పరిపాలించడం జరిగింది. ఇతని గురించి ఒకసారి చెప్పుకుంటే, ఇతను వేలనాటి చోళ రాజ్యం, ఆ వేలనాటి అంటే ఆనాడు గుంటూరును పరిపాలిస్తున్నారండి. ఆ వేలనాటి చోళ రాజ్యంపై దండెత్తి ద్రాక్షారామ యుద్ధంలో 2వ ప్రోలరాజు ప్రాణాలు కోల్పోయినట్లు మనకి ఒక యుద్ధం చెప్తుంది. ఆ యుద్ధమే ద్రాక్షారామ యుద్ధం. ఎవరితో యుద్ధం చేశాడంటే వేలనాటి చోళుల ఆ రాజులతో యుద్ధం చేశాడు. వాళ్ళతో యుద్ధం చేసి ఇతను ప్రాణాలు కోల్పోయినట్టు మనకి ద్రాక్షారామ యుద్ధం చెప్తుంది. సో ఇతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి కొలాప్స్ అయిందా? లేదండి. అంటే ఇక్కడ వరకు మనకు ఉండేటువంటి తొలి కాకతీయులు, అంటే ఈ కొంతమంది రాజులు మాత్రమే ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. దీనికన్నా అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటంటే స్వతంత్ర కాకతీయులు. ఎవరికీ సామంతులు కాదు, వారికి వారే పరిపాలించుకున్నారు, వారికి వారే పరిపాలన విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి సామాజిక వ్యవస్థ ఉంది, ఆర్థిక వ్యవస్థ ఉంది, రాజకీయ వ్యవస్థ ఉంది, వాస్తుశిల్ప కళలు ఉన్నాయి, మత పరిస్థితులు ఉన్నాయి. అది ది గ్రేట్ కాకతీయ. సో ఇప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే 10 నుంచి 12వ శతాబ్దం అన్నాం కదా, 12 నుంచి 14వ శతాబ్దం వరకు కూడా, సో ఆ 200 సంవత్సరాలు కూడా మనకి స్వతంత్ర కాకతీయులు ఏర్పడ్డారు. ఎవరికి సామంతులు కాదు. దాంట్లో మనకి మొట్టమొదటి రాజు ఎవరంటే రుద్రదేవుడు. ఇతరనే మొదటి ప్రతాపరుద్రుడు, అంటే 2వ ప్రతాపరుద్రుడు ఉన్నాడని అర్థం. సో మొదటి ప్రతాపరుద్రుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే స్వతంత్ర కాకతీయుల్లో తొలిసారి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఇతనే. ఇతని ఇయర్ ఒకసారి గుర్తుంచుకోండి అమ్మా, 1158 నుంచి 95 వరకు ఇతను పరిపాలించినట్లు చరిత్ర చెప్తుంది. సో ఇతనికి సంబంధించి మనకి 1000 స్తంభాల గుడిలో, మనకు మోస్ట్ ఇంపార్టెంట్ 1000 స్తంభాల గుడి, నేను దేవాలయాల దగ్గర డిస్కస్ చేస్తాను. 1000 స్తంభాల గుడిలో లభించిన హన్మకొండ శాసనం ప్రకారము ఇతను 1163వ సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడని, అంటే 58లో వచ్చినప్పటికీ కూడా 63లో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నట్లు మనకి హన్మకొండ శాసనం చెప్తుంది. ఈ శాసనాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే అచితేంద్ర. శాసనం రాసింది ఎవరి అచితేంద్ర అంటే, ఇందాక నేను రామేశ్వరుడు అని చెప్పాను గురువు, ఆయన కొడుకే ఇతడు అచితేంద్ర అండి. ఇతను శాసనాన్ని రచించాడు, హన్మకొండ శాసనం. సో హన్మకొండ శాసనం ఏం చెప్తుందంటే 1163లో స్వతంత్రాన్ని ఏర్పరచుకున్నారు. సో కాకతీయులు స్వతంత్రాన్ని ఏర్పాటు చేసుకుంది ఎప్పుడు? 1163లో. ఏ శాసనం చెప్తుంది? హన్మకొండ శాసనం. ఎక్కడుంది ఇది? 1000 స్తంభాల గుడిలో. అన్ని ప్రశ్నలేండి, అన్ని ప్రశ్నలే. సో ఇది మనకు ఉండేటువంటి విషయం. ఇకపోతే ఇతను 1176-82 మధ్య పల్నాడు యుద్ధం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్కి చాలా ఇంపార్టెంట్. సో పల్నాటి యుద్ధం జరిగినప్పుడు గురజాల రాజ్యానికి ఇతను సపోర్ట్ ఇచ్చినట్టుగా మనకి చరిత్ర చెప్తుందండి. అంటే యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి, పల్నాటి యుద్ధం ఎవరెవరికి జరిగిందంటే 2 రాజ్యాలకు జరిగింది. ఒకటి మాచర్ల రాజ్యానికి, రెండోది గురజాల రాజ్యానికి. మాచర్ల రాజ్యం వచ్చేసేమో మల్లదేవ, ప్రధానమంత్రి బ్రహ్మనాయుడు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. రెండవదేమో గురజాల రాజ్యము, రాజేమో నలగామ, ప్రధానమంత్రి ఏమో రెడ్డి నాగమ్మ. కొన్ని పుస్తకాలు రెడ్డి నాగప్ప అని కూడా ఉందండి. సో కాబట్టి ఈ రుద్రదేవుడు ఈ గురజాల రాజ్యానికి సహాయం చేసినట్టుగా మనకి పల్నాటి యుద్ధం చెప్తుంది. నెక్స్ట్ ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే, ఇతను త్రిపురాంతక శాసనం ప్రకారము రుద్రదేవుడు ఇతను ధరణీకోట మరియు కొండపడమటి రాజ్యాన్ని జయించాడని చెప్పేసి మనకి త్రిపురాంతక శాసనం చెప్తుంది. అంటే ఇతను ధరణీకోట అంటే నేను అమరావతి అండి, గుర్తుంచుకోండి. ఆనాటి కాలంలో దీన్ని కోట రాజ్యము అని పిలిచారు. సో మొత్తానికి ధరణీకోటను మరియు కొండపడమటి రాజ్యాన్ని ఇతను జయించినట్లుగా మనకి త్రిపురాంతక శాసనం చెప్తుంది.
నెక్స్ట్ ఇకపోతే ఇతనికి సంబంధించి ఇతను సంస్కృతంలో 2 కావ్యాలు రచించాడు. మోస్ట్ ఇంపార్టెంట్ కవి మరియు రాజు కూడా. సంస్కృతంలో ఇతను 2 కావ్యాలు రచించాడు. ఒకటి నీతి సారము, 2 సరస్వతి విలాసము. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తను 2 కావ్యాలు సంస్కృతంలో రచించాడు. ప్రశ్న ఏ భాషలో అంటే సంస్కృతం అని చెప్పాలి. ఎన్ని రచించాడు? 2. ఒకటి నీతి సారము, 2 సరస్వతి విలాసము. ఇక్కడ ఇంపార్టెంట్ నీతి సారము చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగాడు. సో కాబట్టి చదివేటప్పుడు బిరుదులు కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి. చదువుతుంటే ఏది ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది. దాన్ని స్ట్రెస్ చేసి చదవండి. ఎగ్జామినేషన్లో వస్తుంది అన్న ఉద్దేశంతో చదవండి. ఆటోమేటిక్గా మీకు మైండ్లో గుర్తుంటుంది. చాలామంది సార్ చరిత్ర గుర్తుండట్లేదు, ఎలా సార్? ఎలా ఏం లేదండి, చదివే గుర్తొచ్చేదాకా చదువుతూనే ఉండాలి. ఒక పేపర్లో రాస్తూ ఉండాలి, బోర్డు మీద అతికిస్తూ ఉండాలి, రూమ్లో అతికిస్తూ ఉండాలి. ఏదైనా చిన్న లాజిక్ వస్తే దాని చుట్టూ మనం ఆర్డర్ వేసుకుంటూ రాసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే చరిత్ర అనేది మనకు రోజు రోజుకి ఎక్కువగా గుర్తుండుకునే విధంగా తయారవుతుంది. నెక్స్ట్ ఇకపోతే ఇతనికి సంబంధించి ఇతను ఒక బిరుదు తీసుకున్నాడండి. విద్యాభూషణ అనే బిరుదాన్ని కూడా తీసుకున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇతను బిల్హనుడు రచించిన ఈ ప్రాంతంలో బిల్హనుడు రచించిన సుక్తి ముక్తావళి అనే గ్రంథంలో కాకతీయులకు మరియు యాదవులకు మధ్య ఒక వైరం ఉందని మనకి బిల్హనుడు చెప్తున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్. కల్హనుడు వేరు, బిల్హనుడు వేరుని. కల్హనుడు రాజతరంగిణి శ్రీనగర్ పట్టణం, అశోకుడు శ్రీనగర్ పట్టణాన్ని నిర్మించాడని మన కల్హనుడు చెప్పాడు రాజతరంగిణి గ్రంథం. అది వేరు. ఇతను బిల్హనుడు అండి. ఇతను రచించిన గ్రంథం మనకి చాలా ఇంపార్టెంట్. సుక్తి ముక్తావళి గ్రంథమే అడుగుతాడు. సుక్తి ముక్తావళి దేని తెలియజేస్తుంది అంటే కాకతీయులకి ఆనాటి కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి యాదవులకు వీళ్ళిద్దరికి మధ్య వైరం బాగా ఉందని చెప్తుంది. ప్రతిసారి యుద్ధాలు చేసుకున్నాడని మనకి సుక్తి ముక్తావళి చెప్తుంది. దీన్ని బట్టి వాళ్ళిద్దరికి మధ్య వైరం ఉందని మనకి చరిత్రకారులు అంచనా వేశారు. నెక్స్ట్ దీని తర్వాత దీంట్లో మనకి హేమాద్రి రాసినటువంటి వ్రతఖండంలో ఇంకొక కవి వచ్చాడండి, హేమాద్రి. అతను రాసిన గ్రంథం పేరు వ్రతఖండం. ఈ వ్రతఖండంలో ఆనాటి యాదవరాజు అయినటువంటి జైత్రపాల, ఇందాక చెప్పాను యాదవులకి వీళ్ళకి గొడవలు ఉన్నాయండి. ఆనాటి జైత్రపాల ఒక యుద్ధంలో రుద్రదేవుణ్ణి అంతం చేశాడని మనకి వ్రతఖండం తెలియజేస్తుంది. అంటే మనకి ఈ యొక్క గ్రంథాలు కానీ శాసనాలు కూడా దేని తెలియజేస్తున్నాయంటే అసలు ఏం జరిగి ఉంటుందన్న విషయాన్ని తెలియజేశాయి. దాన్ని మాత్రమే మనం స్వీకరించాలి. ఇప్పుడు జైత్రపాల రుద్రదేవుని అంతం చేశాడు వ్రతఖండం అనే గ్రంథం మనకు చెప్తుంది. ఎవరైనా జైత్రపాల ఒక యాదవరాజు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందే సుక్తి ముక్తావల్లో వీళ్ళిద్దరికీ గొడవలు ఉన్నాయని చెప్పుకున్నాం. అలా లాజికల్గా రావాలండి. ఇది మనకు ఉండేటువంటి విషయం. సో ఇది రుద్రదేవుడికి సంబంధించినటువంటి మొదటి ప్రతాపరుద్రుడికి సంబంధించినటువంటి విషయం. ఇతని తర్వాత మనకి మహాదేవుడు వచ్చాడండి. మహాదేవుడు అంటే రుద్రదేవుని సోదరుడు అండి, అతని యొక్క తమ్ముడు. ఇతను 4 సంవత్సరాలు పరిపాలించాడు. 1195 నుంచి 1199 మధ్యకాలంలో రాజ్యాన్ని ఏలినట్టుగా మనకి చరిత్రకారులు చెప్తున్నారు. సో ఇతని గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇతను 1199లో దేవనగరిపై లేదా దేవగిరిపై దండెత్తినట్లు మనకి చరిత్ర చెప్తుంది. దండెత్తడమే కాదు, ఇక్కడ జరిగిన యుద్ధంలో జైతూగి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. అన్న ప్రాణాలు కోల్పోయాడు, తమ్ముడు ప్రాణాలు కోల్పోయాడు. ఎవరి చేతిలో? జైతూగి అంటే జైత్రపాలండి. ఆయన ఎవరు? యాదవ. అంటే ఇక్కడ మనకి 2 విషయాలు గమనించాలి. అన్న యాదవులతో యుద్ధం చేశాడు, చనిపోయాడు. తమ్ముడు కూడా యాదవులతో యుద్ధం చేశాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి అయితే కాకతీయుల రాజ్యం కొలాప్స్ అవ్వాలి కదా, కాలేదు సార్. ఇక్కడ కొలాప్స్ ఎందుకు కాలేదంటే ఆ టైంలో యుద్ధం జరిగినప్పుడు ఆ మహాదేవుడి యొక్క కుమారుడు గణపతి దేవుడు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. గణపతి దేవుడు ఆ జైత్రపాల బందీగా పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో వేశాడు. సో మనకి క్రొనాలజికల్గా ఆర్డర్ ప్రకారం మనకి మహాదేవుడి తర్వాత అతని కొడుకు గణపతి దేవుడు రావాలి. మరి ఇక్కడ గణపతి దేవుడిని జైత్రపాల ఏం చేశాడు? తీసిపోయి జైలు వేశాడు. మరి తెలంగాణలో కాకతీయుల పాలన అంతమైందా? కాలేదండి. ఇక్కడ ఒక మంచి దౌత్య నీతి ఉంది, అది గమనించాలి. మనకి 1199 ఎప్పుడైతే 1199లో మహాదేవుడిని చంపేశారో, మహాదేవుడిని చంపేసిన తర్వాత అతని కొడుకు గణపతి దేవుడిని బందీగా పట్టుకున్నాడో జైత్రపాల. పట్టుకోగానే రాజ్యం మొత్తం కూడా విచ్ఛిన్నమైపోతుంది. రాజు లేడు, చనిపోయాడు, మన పరిస్థితి ఏమిటి, రాజ్యానికి అర్థం కావట్లేదు. ఆ టైంలోనే ఈ కాకతీయులకి నేను ప్రీవియస్ క్లాస్లో రేచర్ల వంశము సామంతులుగా ఉన్నారని చెప్పాను. రేచర్ల రుద్రుడి గురించి నేను కాకతీయులో చెప్తా అనుకున్నాను, అది ఇక్కడే చెప్తానండి.
ఆ రేచర్ల రుద్రుడు వెంటనే ఆ కాకతీయుల సామ్రాజ్యాన్ని ఎటు పోనివ్వకుండా 1199 నుంచి 1202 సంవత్సరం వరకు దాదాపు 3 సంవత్సరాలు కాకతీయ రాజ్యం ఎవరి చేతిలో పోనివ్వకుండా చాలా జాగ్రత్తగా కాపాడిన వ్యక్తి ఎవరంటే రేచర్ల రుద్రుడు. మంచి బాధ్యతలు స్వీకరించాడండి, దౌత్యనీతి ఉంది. నిజమైనటువంటి రాజులు ఏం చేసేవాళ్ళు అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నిజమైనటువంటి రాజులు ఒకసారి చూసుకున్నట్లయితే చాలామంది రాజు చనిపోతే వాడి ఆస్థానంలో సేనాపతి కానీ ప్రధానమంత్రి కానీ సామంతరాజు కానీ ఆటోమేటిక్గా ఆడి ప్లేస్లో వీడు అటాక్ చేసి వీడు రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. కానీ రేచర్ల రుద్రుడు అలా చేయలేదు, ఎందుకంటే దౌత్యనీతి సంబంధం ఉందండి రేచర్ల రుద్రుడికి. ఆ సంబంధంతో 1199లో ఎప్పుడైతే గణపతి దేవుని జైల్లో వేశారో ఇతను వెంటనే కాకతీయ సామ్రాజ్యాన్ని ఓరుగల్ని ఒక 3 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ 3 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ యొక్క జైత్రపాల మనకి 1202 సంవత్సరంలో ఈ గణపతి దేవుణ్ణి జైలు నుంచి విడిపించాడు. ఎప్పుడైతే ఆయన జైలు నుంచి బయటకు వచ్చాడో రేచర్ల రుద్రుడు మళ్ళా తన సామ్రాజ్యాన్ని, అంటే ఇప్పటివరకు 3 సంవత్సరాలు కాకతీయ సామ్రాజ్యాన్ని తీసుకున్నాడు కదా, ఈ సామ్రాజ్యాన్ని మళ్ళా ఎవరికి ఇచ్చారంటే గణపతి దేవుడికి ఇచ్చాడు. సో దట్స్ ఆల్. ఆ విధంగా మనకి కాకతీయులు ఎండు కాకుండా ఉన్నారు. దౌత్యనీతి ప్రదర్శించాడు రేచర్ల రుద్రుడు. రేచర్ల వంశం అండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఈయన కానీ ఆనాడు ఈయన కానీ ఆ కాలంలో దౌత్యనీతి ప్రదర్శించకపోతే కాకతీయులు కొలాప్స్ అండి, ఆ రోజే అయిపోతారు. 1199 కాకతీయులు అంతమైపోతారు. మనం 14వ శతాబ్దం దాకా చెప్పుకోం. సో ఈ దౌత్యనీతి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామినేషన్లో ఇతని గురించి చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు. మహాదేవుడి గురించి అడగట్లేదు, గణపతి దేవుడి గురించి అడగట్లేదు. ఎవరి గురించి అడుగుతున్నాడు? రేచర్ల రుద్రుడు సహాయం చేసిన వ్యక్తి గురించి అడుగుతున్నాడు. సో ఇది మనకు ఉండేటువంటి విషయం. ఇకపోతే మరి ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రేచర్ల రుద్రుడు ఆటోమేటిక్గా గణపతి దేవుడికి ఇచ్చాడు కదా. నెక్స్ట్ ఎవరు వస్తారంటే గణపతి దేవుడు. ఇతను 1202 సంవత్సరం నుంచి 1269 సంవత్సరం దాకా పరిపాలన చేశాడు. చాలా చాలా గొప్ప రాజు అండ్ ఎక్కువ కాలం పనిచేశాడు. దాదాపు 67 సంవత్సరాలు రాజ్యపాలనలో ఉన్నాడు. ఈ 67 సంవత్సరాల్లో ఇతను చేసినటువంటి పనులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి గణపతి దేవుడు, ఇతని కుమార్తె అండి మనకి రాణి రుద్రమదేవి గురించి డిస్కస్ చేస్తాం. సో గణపతి దేవుడు ఓరుగల్లు కోటను నిర్మించి, వరంగల్లో ఉండేటువంటి ఓరుగల్లు కోటను నిర్మించి 1255లో రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడండి. అంటే ఇంతకుముందు రాజధాని ఏంటి? హన్మకొండ. ఇప్పుడు హన్మకొండని ఎక్కడికి మార్చాడు? ఓరుగల్ల. ఎవరైనా గణపతి దేవుడు? ఇవన్నీ ప్రశ్నలే అండి. సో ఓరుగల్లు కోటను నిర్మించి ఇక్కడి నుంచి మనకి, అంటే ఆ కోటని రాజధాని కేంద్రంగా ఉంటుంది కాబట్టి ఆ కోటను నిర్మించి హన్మకొండను అక్కడికి మార్చినట్లుగా మనకి శాసనాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మనకి కాశ సర్వప్రాశన ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం సిద్ధేశ్వర చరిత్రలో ఒక స్టేట్మెంట్ రాసిందండి. ఏముందంటే ఓరుగల్లు కోటను గణపతి దేవుడు ప్రారంభించగా రాణి రుద్రమదేవి పూర్తి చేసిందని ఈ గ్రంథంలో బయటపడిందండి. సో దీన్ని బట్టి ఓరుగల్లు కోటను నిర్మించింది ఎవరు? గణపతి దేవుడు. పూర్తి చేసింది ఎవరు? రాణి రుద్రమదేవి. చాలామంది ఓరుగల్లు కోట అంటే డైరెక్ట్గా గణపతి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. కానీ అక్కడ చరిత్ర తెలుసుకుంటే మీరు గణపతి దేవుడు దీన్ని ప్రారంభించాడు, కానీ దీన్ని పూర్తి చేసింది మాత్రము రాణి రుద్రమదేవి. ఇతను కూతురు అంటే నేను చెప్తాను నెక్స్ట్. తర్వాత మనకు రాణి రుద్రమ ది గ్రేట్ ఒక ఉమెన్ రాజ్యాన్ని పరిపాలించడం అంటే మామూలు మాటలు కాదండి. ఓకేనా. నెక్స్ట్ ఇకపోతే మనకి ఈ విధమైనటువంటి విషయాలను ఒకసారి గమనించినట్లయితే మనకి 1244 సంవత్సరంలో మనకి ప్రకాశం జిల్లాలో మోటుపల్లి అనేటువంటి ఒక అభయ శాసనం బయటపడిందండి. ఈ శాసనం ఏం చెప్తుందంటే మోటుపల్లి కాకతీయుల యొక్క ప్రధాన రేవు పట్టణం అని చెప్తుంది. సో ప్రధాన రేవు పట్టణం అని మనకి మోటుపల్లి అభయ శాసనం చెప్తుంది. సో ఆ రేవు పట్టణం ద్వారా ఆ యొక్క గుంటూరు జిల్లా ప్రకాశం డిస్టిక్ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ రేవుపట్నం ద్వారా వీరు అంతర్జాతీయ వ్యాపారాలు కూడా చేశారు. రేవుపట్నం ఎప్పుడు కూడా అంతర్జాతీయ వ్యాపారాల గురించి డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇతను రాయ గజకేసరి అనే బిరుదాన్ని కూడా తీసుకున్నాడు. ఎవరండి? గణపతి దేవుడు. నెక్స్ట్ దీని తర్వాత ఇతను యొక్క మత గురువు చాలా ఇంపార్టెంట్ అండి, విశ్వేశ్వర శివుడు. ఇతను కూడా శైవ మతము, పాశుపతము అనేటువంటి ఒక శైవ మతంలో ఒక శాఖ అండి. సో మొత్తానికి శైవ మతానికి వీళ్ళు మీరు ఇప్పటివరకు గమనించండి, ప్రతి రాజు కూడా శైవ మతమే. ఓవరాల్గా మనకు అర్థమవుతుంది ఎవరయ్యా వీళ్ళంటే వీళ్ళకు ఉండేటువంటి విషయం మనం బాగా గమనించినట్లయితే శైవ మతాన్ని తీసుకున్నారు. అది దీనికి ఉండేటువంటి విషయం. ఇకపోతే గణపతి దేవుడు మరి 67 సంవత్సరాలు పరిపాలించాడు కదా. మరి 67 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అతను జయించిన రాజ్యాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సైనిక విజయాలను ఒకసారి గమనించినట్లయితే ఇది మొదటగా వెలనాటి చోడరాజ్యం. మనకి వెలనాటి చోడరాజ్యం అంటే గుంటూరు జిల్లాలో వస్తుందండి.
అక్కడ పృథ్వీశ్వరు అనే రాజును చంపి ఆ యొక్క వెలనాటి చోళ రాజ్యాన్ని కూడా మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్నాడు ఎవరైనా గణపతి దేవుడు. నెక్స్ట్ రెండోది నిడదవోలు చాణక్యులు, మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అన్ని సైనిక రాజ్యాల కన్నా నిడదవోలు చాలా ఇంపార్టెంట్. ఈ రాజ్యాన్ని పాలించేటువంటి వీరభద్రుడు గణపతి దేవుడికి సామంతుడయ్యాడు, అంటే ముందుగానే లొంగిపోయాడు. సో ముందుగానే మనకి లొంగిపోయాడు ఎవరైనా వీరభద్రుడు. లొంగిపోవడమే కాదు, గణపతి దేవుడికి నిడదవోలు చాళుక్యులకి మధ్య వైవాహిక సంబంధాలు ఉన్నాయి. అంటే ఇక్కడ పెళ్లి జరిగింది ఎవరికో అంటే ఈ యొక్క వీరభద్రుడు గణపతి దేవుని యొక్క కుమార్తెను రాణి రుద్రమదేవిని ఇతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. సో ఇది వైవాహిక సంబంధం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాణి రుద్రమదేవి యొక్క భర్త ఎవరు? వీరభద్రుడు. ఏ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు? నిడదవోలు చాళుక్యులు నిడదవోలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. సో మనకు పశ్చిమ గోదావరి జిల్లా కిందకు వస్తుంది. ఇతను పెళ్లి చేయడమే కాదు, కొలనుపాకను వరకట్నంగా కూడా ఇచ్చాడు. కొలనుపాకను వరకట్నంగా ఇవ్వడం జరిగింది. సో అది నిడదవోలు రాజ్యానికి ఉండేటువంటి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇకపోతే మనకి దివిసీమ రాజ్యం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి పిన్నిచోడ ఇతనికి సామంతుడయ్యాడు, గణపతి దేవుడికి సామంతుడయ్యాడు. ఇతనికి 2 కుమార్తెలు ఉన్నారు, ఒకటి నారమ్మ, రెండోది పేరమ్మ. వీళ్ళిద్దరిని గణపతి దేవుడు పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి కూడా వైవాహిక సంబంధం ఉంది. ఒక రాజ్యానికి పోయాం, కూతుర్నిచ్చి పెళ్లి చేశావు, ఇంకొక రాజ్యానికి వెళ్ళి ఆ రాజు యొక్క పిన్నమచోడు యొక్క 2 కూతురును వివాహం చేసుకున్నావు. సో వైవాహిక సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఓకేనా. ఈ పిన్నచోడు కుమారుడే ఎవరంటే జయప్ప సేనాని. అతనికి గజసాహిని అనేటువంటి బిరుదు ఇచ్చాడు గణపతి దేవుడు. అతని కుమారుడికి గజసాహిని అనే బిరుదు ఇచ్చాడు. అవి ఇంపార్టెంట్ కాదు, కానీ మనకి జయప్ప సేన సంస్కృతంలో 3 కావ్యాలు రచించాడు. ఆ 3 కావ్యాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సంస్కృతంలో రచించాడు. ఎందుకంటే నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, కాకతీయులు సంస్కృత భాషను బాగా ఆదరించారని చెప్పాను. వాళ్ళ రాజభాష సంస్కృతమే. సో 3 కావ్యాలు ఒకసారి చూసుకున్నట్లయితే, ఒకటి నృత్య రత్నావళి. ఇది మీకు నృత్య రత్నావళి అంటే ఆటోమేటిక్గా గుర్తు రావాలి, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికార నృత్యము పేరిణి శివతాండము దీంట్లోనే బయటపడిందండి. పేరిణి శివతాండం ఇదే తెలంగాణ అధికార నృత్యము, పేరిణి శివతాండము. ప్రతి రాష్ట్రానికి నృత్యాలు ఉంటాయండి, జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, పండ్లు ఉంటాయి, చెట్లు ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి ఒక అధికార చిహ్నాలు అనేవి చాలా చాలా ఏ రాష్ట్రానికైనా ఉంటాయి. సో తెలంగాణ రాష్ట్రానికి విషయాలు వస్తే పేరిణి శివతాండం అది ఎక్కడుందంటే నృత్యరత్నావళిలోనే ఉంది. ఎవరు రచించారంటే జయప్ప సేన అని. 3 బిట్లు బయటపడ్డాయి ఆయనకు. ఇతను రచించిన రెండోగా సంస్కృత కావ్యం ఏంటంటే గీత రత్నావళి, సంగీతం గురించి తెలియజేస్తుంది. మూడవది వాయిద్య రత్నావళి, ఇది కూడా సాహిత్యం గురించి సంగీతం గురించి డిస్కస్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి ఈ 3 కూడా సంస్కృతంలో ఉన్నాయి. ఇక్కడ దురదృష్టం ఏంటంటే కేవలం మనకి వాళ్ళ నృత్య రత్నావళి ఒకటి మాత్రమే లభ్యమవుతుంది, మిగిలినవి 2 మనకు దొరకట్లేదు, కనిపించలేదండి, లభించలేదు. సో కాబట్టి మొదటి దాంట్లో పేరిణి శివతాండం బయటపడింది కాబట్టి దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార నృత్యంగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇకపోతే మనకి ఇంకొక పట్టణాన్ని కూడా జయించాడు, ఇంకో రాజ్యం వల్లూరి పట్టణం. ప్రస్తుతం వల్లూరి అంటే కడప అండి. ఆ వల్లూరి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. అక్కడ గణపతి దేవుడు వల్లూరు పట్టణాన్ని జయించి గాంగేయ సహానిని సామంతుడిగా నియమించాడు. ఆ పట్టణాన్ని జయించి ఒక సహాన్ని నియమించాడు. ఎవరి గాంగేయ సహాని అంటే ఇతను ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఒక కాయస్థ కులానికి చెందిన వ్యక్తి. కాయస్థ కుల అంటే ఈ దస్తావేజులు రాసేవారండి. సో ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కాయస్థ కులానికి సంబంధించిన గాంగా సహాయిని ఇక్కడ సామంతుడిగా మనకి నియమించినట్లు మనకి చరిత్ర చెప్తుంది. ఎవరు నియమించారు? గణపతి దేవుడు. ఏ పట్టణంలో? వల్లూరి పట్టణం. ప్రస్తుతం వల్లూరి అంటే కడప. సో ఈ విధమైనటువంటి విషయం అండి. ఇంకపోతే ఇతను కళింగపై కూడా దండయాత్ర చేశాడు. గణపతి దేవుడు కళింగ ప్రాంతం కూడా దండయాత్ర చేసి గణపతి దేవుడు చోడకటక చూరకార అనే బిరుదాన్ని తీసుకున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కళింగపై ఎప్పుడైతే యుద్ధం చేశాడో, యుద్ధం చేసినందుకు కానీ ఇతను తీసుకున్న బిరుదు ఏంటంటే చోడకటక చూరకార అనే బిరుదాన్ని తీసుకున్నాడు. నెక్స్ట్ ఇకపోతే నెల్లూరి చోళ రాజ్యం, ఇంకొక రాజ్యం మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. మనకి ఇందాక నిడదవోలు ఎట్లా ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. నెల్లూరు చోళ రాజ్యం, దీని రాజధాని విక్రమసింహపురం. ఐ థింక్ ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరు ప్రాంతం వస్తుంది. ఈ రాజ్యాన్ని మనుమ సిద్ధి ఇతనికి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. రెండవ మనుమ సిద్ధి నెల్లూరును పాలించారు. నెక్స్ట్ ఇకపోతే యాదవ రాజు అయినటువంటి రెండవ సింగమ.
యాదవరాజు ఒక రెండవ, ఇందాక జైత్రపాలెం అని చెప్పని ఇట్లా చెప్పాను, రెండవ సింగమ కాకతీయ రాజ్యంపై దండెత్తాడు. ఇప్పుడు కాకతీయ రాజ్యంపై దండెత్తినప్పుడు జయప్ప సేనాని వేసిన గణపవర శాసనం ప్రకారము గణపతి దేవుడు రెండవ సింగమను జయించినట్లు మనకి చరిత్ర చెప్తుంది. ఇప్పుడు జయప్ప సేనాని ఏమంటున్నాడంటే గణపవరం శాసనం, ఆ ఊరి పేరండి గణపవరం, ఆ ఊరు శాసనంలో వేయించాడు కాబట్టి గణపతి దేవుడు ఆ యొక్క యాదవరాజు అయినటువంటి రెండవ సింగమరాయుణ్ణి ఓడించినట్లు మనకి ఈ యొక్క గ్రంథం తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇకపోతే దీనికి సంబంధించి గణపతి దేవుడు ఇన్ని జయించుకుంటూ వెళ్ళాడు. నెల్లూరుని జయించారు, కడపని జయించాడు, వెల్లనాటి చోళను జయించాడు, నిడదవోలుని జయించాడు, వల్లూరు పట్టణాన్ని జయించాడు, నెల్లూరుని లేకపోతే మనకి యాదవరాజుని జయించాడు. ఇన్ని జయించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే గణపతి దేవుడు. మరి గణపతి దేవుడు ఇన్ని అంటే దాదాపు 67 సంవత్సరాల్లో ఒక్క ఓటమి కూడా లేదా అంటే ఒకే ఒక్క ఓటమి ఉందండి. కాకతీయులో గొప్పవాడు ఎందుకని ఇతన్ని గణపతి దేవుడిని చాలా చాలా గ్రేట్ పర్సన్గా చేస్తారు. ఉత్తర భారతదేశాన్ని అటాక్ చేశాడు, దక్షిణ భారతదేశాన్ని అటాక్ చేశాడు, పక్కనే ఉన్న సామంత రాజ్యాలను అటాక్ చేశాడు, అన్ని రాజ్యాలను అటాక్ చేసి దాంట్లో కలుపుకున్నాడు, అందరికీ సామంతులుగా క్రియేట్ చేసి. ఒకప్పుడు సామంతులే వీళ్ళు. ఈ సామంతులుగా ఉన్న వ్యక్తులు ఈరోజు సామంత రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారంటే ఎంత స్థాయికి వెళ్ళారో చూడండి. సో అది ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇతని యొక్క ఒకే ఒక్క ఓటమి 1263 సంవత్సరంలో ముత్తుకూరు అనే ప్రాంతం దగ్గర యుద్ధం జరిగింది. అందుకనే దీన్ని ముత్తుకూరు యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో ఆనాటి పాండ్యరాజు అయినటువంటి జటావర్మ సుందర పాండ్య, ఆ పాండ్యరాజు రాజు పేరు ఏం పేరమ్మా? జటావర్మ సుందర పాండ్య అనేటువంటి వ్యక్తి కాకతీయులను ఓడించి నెల్లూరుని ఆక్రమించుకున్నాడు. నెల్లూరుని ఆక్రమించుకోవడమే కాదు, ఆ టైంకి నెల్లూరుని ఎవరు పరిపాలిస్తున్నాడు? ఒక సామంతుడు పెట్టాడు, రెండవ మనమసిద్ధి, వాడిని చంపేశాడు. ఎవరైనా పాండ్యరాజు. అంటే పాండ్యరాజు నెల్లూరు చేస్తే నెల్లూరు ప్రాంతం అంటే ఆటోమేటిక్గా సామంతులు ఎవరికి ఉన్నారు? కాకతీయుల సైన్యం కూడా వచ్చింది. నెల్లూరు మీద అటాక్ చేసి రెండో మనమసిద్ధిని చంపి నెల్లూరు ప్రాంతాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు అంటే పాండ్యులు ఆక్రమించుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, పాండ్యరాజ్యం మీకు ఇండియన్ మిడివల్లో వస్తుందండి. సో కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విజయానికి చిహ్నంగా సుందర పాండ్య ఏం చేశాడు అంటే చేప మరియు వరాహ బొమ్మలతో ఉండే నాణాన్ని ముద్రించాడు. అంటే ఒక నాణ్యం ఒకవైపు చేప, ఇంకోవైపు వరాహము. ఈ బిరుదులు లేకపోతే వీటిని బొమ్మల్ని నాణ్యాలపై ఎందుకు ముద్రించాడంటే ఇగో నెల్లూరుని జయించిన ఆ కారణం చేత ఆ విజయానికి గుర్తుగా ఇతను నాణ్యాలు ముద్రించినట్లు మనకు చరిత్ర చెప్తుంది. నెక్స్ట్ ఇకపోతే మనకి ఈ యుద్ధం తర్వాత గణపతి దేవుడు మరణించేంత వరకు అంటే 1269లో మరణించేంత వరకు కూడా పరిపాలన మొత్తం ఎవరు చూసుకున్నారంటే రాణి రుద్రమదేవి చూసుకుంది. అంటే రాణి రుద్రమదేవి తండ్రి చనిపోయేంత వరకు కూడా అంటే లాస్ట్లో గణపతి చెప్పాడంటే రాణి రుద్రమదేవికి అప్పచెప్పాడు. సో రాణి రుద్రమదేవికి అప్పచెప్పిన తర్వాత ఇక అతను చనిపోయేంత వరకు కేవలం పరిపాలనా బాధ్యతలు నామమాత్రంగానే ఎవరు తీసుకున్నారంటే రాణి రుద్రమ్మ. ఎప్పుడైతే అతను చనిపోయాడో ఇక నిజమైనటువంటి పరిపాలన తీసుకున్న వ్యక్తి ఎవరంటే రాణి రుద్రమదేవి. సో నెక్స్ట్ మనకు వచ్చేటువంటి ఇంకొక పర్సన్ ఐ థింక్ రాణి ఎవరంటే రాణి రుద్రమదేవి. మోస్ట్ ఇంపార్టెంట్, డెఫినెట్గా బిట్టు ఉంటుంది. బిట్టు లేకుండా ప్రశ్నాపత్రం రాదు. ఈమె గురించి చాలా గ్రేట్ విషయం అండి ఇది. అసలు రాజులే పరిపాలించేవారు ఇంతవరకు మనం ఎక్కడా రాణులు పరిపాలించినట్లు దాఖలాలు లేవు. ఇంకోటి ఏంటంటే అసలు ఆనాటి కాలంలో సామాజిక వ్యవస్థ చాలా చాలా ఘోరంగా ఉంది. అంటరాంతనం ఉందని చెప్పుకుంటున్నాం, చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది, అసమానతలు విపరీతంగా ఉన్నాయి, స్త్రీకి స్వేచ్ఛ లేదు, సతీసాగమనం లాంటి దురాచారాలు, బాల్య వివాహాలు, ఓకేనా, వితంతు పునర్వివాహాల నిషేధాలు. అంటే ఈ సమయంలో కూడా ఆనాటి ఆడవాళ్ళని స్వేచ్ఛా సమానత్వం లేకుండా చూస్తున్న సమయంలో కూడా ఒక రాజ్యాన్ని రాణి పరిపాలించడం అంటే చాలా చాలా గొప్ప విషయం. ఆనాటి కాలంలో చాలా గొప్ప విషయం. రజియా సుల్తానా ఇండియన్ హిస్టరీలో డిస్కస్ చేస్తాం, ఆమె కూడా పరిపాలించింది. అంటే ఎక్కడో అరుదుగా కనిపిస్తూ ఉంటారండి ఇటువంటి వ్యక్తులు, మహిళలు పరిపాలించడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. రాణి రుద్రమదేవి ఆ యొక్క పరిపాలనకు వచ్చేటానికి 1269 నుంచి 89 వరకు భర్త చెప్పాను వీరభద్రుడు నిడదవోలు రాజ్యం అన్న. సో తండ్రి విధానాన్ని ఈమె తీసుకోవడంతో పాటు ఈమె చేసిన విషయం ఏంటంటే ఈమె దాయాదులు అంటే సవతి సోదరులు అండి. ఈమె రాజ్యానికి వచ్చేసరికి సవితి పోరు ఉంది. ఆ సవితి పోరులో దాయాదులు ఎవరంటే హరిహర దేవుడు మరియు మురారి దేవుడు ఇద్దరు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకు మేము రాజ్యాన్ని తీసుకుంటాము. ఎవరు వీళ్ళంటే సవతి సోదరులు.
సో సవతి సోదరులు వీళ్ళిద్దరూ దాడి చేస్తుంటే రాణి రుద్రమదేవి అప్పటికే మనకి సామంత రాజ్యాలు ఉన్నారని చెప్పాను, వాళ్ళ సపోర్ట్తో వీళ్ళిద్దరికీ మరణశిక్ష విధించింది, నిక్కగా పంపించింది. ఇప్పుడు పరిపాలన సులభమైంది. అంటే ఇంట్లోనే పోరు స్టార్ట్ అయింది ఈమెకి. ఇంట్లోనే పోరు స్టార్ట్ అయ్యి వీళ్ళిద్దరు అటాక్ చేస్తుంటే వీళ్ళిద్దరి మీద ఎదురుదాడి చేసి ఎవరి సహాయంతో రాణి రుద్రమదేవి, నేను చెప్తున్నానండి అందుకనే మనకి గోన గన్నారెడ్డి అన్నని చూసానా, ఆ గోన గన్నారెడ్డి మనకి ఇక్కడ సహాయం చేశాడండి. సహాయం చేసి వాళ్ళిద్దరిని చంపేసి పరిపాలన మొత్తం పట్టాభిషేకం ఎవరికి చేశారంటే రాణి రుద్రమదేవికి చేశారు. అయితే ఇక్కడ యాదవరాజు మహాదేవను ఓడించి దాదాపు 1 కోటి నాణ్యాలని నష్టపరిహారంగా తీసుకుంది. అంటే గుర్తుంచుకోండి, యాదవరాజును ఓడించి, ఇంతకుముందు యాదవరాజు చేతిలో మనోళ్ళు చనిపోయారు, అది యాదవరాజునే ఓడించి 1 కోటి బంగారు నాణాలను నష్టపరిహారంగా తీసుకుంది. అదే కాకుండా బీదర్ను కూడా ఆక్రమించింది ఈమె రాణి రుద్రమదేవి. ఈ సమాచారం మనకి ఎక్కడుందంటే మనకి ప్రతాపరుద్ర చరిత ఎవరు రచించారు, ఏకామ్రనాథుడు రచించిన ప్రతాపరుద్ర చరిత్రలో ఈ విషయం బయటపడింది. ఇతను మహాదేవను ఓడించే ఈమె 1 కోటి బంగారు బీదర్ని కూడా ఆక్రమించిందని మనకి ప్రతాపరుద్ర చరిత్రం, ఏకామ్రనాథుడు రాసిన ప్రతాపరుద్ర చరిత్రం చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఇకపోతే ఈమె రాయ గజకేసరి అనే బిరుదాన్ని తీసుకుంది. మీకు ఏమంటే గుర్తు రావాలి, సార్ రాయ గజకేసరి తన తండ్రి కూడా తీసుకున్నాడు కదా, వెరీ గుడ్, తండ్రి బిరుదునే ఈమె మళ్ళా తీసుకోవడం జరిగింది. సో తండ్రిని అనుసరించిందని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈమె కూడా మత గురువు ఉన్నాడు. ఇప్పుడు మన గణపతి దేవుడి యొక్క మత గురువు విశ్వేశ్వరుడయ్య అన్నాము, ఈమె మత గురుడు శివదేవయ్య, ఇతను కూడా శైవ మతానికి సంబంధించిన వ్యక్తి. ఈయన 2 కావ్యాలను తెలుగులో రచించాడు. ఎవరు? శివదేవయ్య మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అతని ఆస్థానంలో గురువు శివదేవయ్య. ఇతను 2 కావ్యాలు, ఒకటి పురుషార్థసారము, రెండోది శివదేవాధీమని. పురుషార్థసారము, శివదేవాధీమని అనేటువంటి 2 కావ్యాలను కూడా మనకి తెలుగులో రచించాడు. అవి చాలా ఇంపార్టెంట్, తెలుగు కావ్యాలు చాలా ఇంపార్టెంట్. గ్రేట్ ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా, ఈమె కాలంలో మనకి మార్కోపోలో మోటుపల్లిని సందర్శించాడు. ఇతను ఒక ఇటలీ యాత్రికుడు అండి. ది ట్రావెల్స్ అనే గ్రంథాన్ని రచించాడు మార్కోపోలో. ఇతను రచించడమే కాదు, ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలంగాణ ఆ ప్రాంతంలో ఆనాటి ఓరుగలను ఒక దివ్యమైనటువంటి శక్తి పరిపాలిస్తుంది, ఆమె రాణి రుద్రమదేవి అని మార్కోపోలో చెప్పాడు. మార్కోపోలో ఇంకోటి కూడా చెప్పాడు, మోటుపల్లి. మనకు మోటుపల్లి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఓడరేవు, అక్కడి నుంచి అంతర్జాతీయ వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఒక బలమైనటువంటి మహిళ పాలిస్తుంది రాజు మహిళ పాలిస్తుంది అనే విషయాన్ని మనకి మార్కోపోలో ది ట్రావెల్స్ అనేటువంటి గ్రంథంలో బయట చెప్పడం జరిగింది. ఇటు ఒక ఇటలీ యాత్రికుడు అండి. ఇతని గురించి మనకి ఇండియన్ హిస్టరీ ఎక్కువగా వస్తుంది. ఇక్కడ ఒక రిఫరెన్స్ ఇస్తున్నాను, అతను ఏం చెప్పాడు అంటే, ఇతను భారతదేశంలో అన్ని ప్రాంతాలను సందర్శించుకుంటూ ఎక్కడ ఏం జరిగిందో రాశాడు. నెక్స్ట్ ఇకపోతే లాస్ట్లో రాణి రుద్రమదేవి చనిపోవడం గల కారణం ఏంటంటే, రాణి రుద్రమదేవి సామంతుడైనటువంటి కాయస్థ అంబదేవుడు, ఐ థింక్ కాయస్థ అంబదేవుడు అంటే వల్లూరు రాజ్యం అండి, కడప. కాయస్థ అంబదేవుడు అప్పటి వరకు సామంతుడిగా ఉన్నాడు కాకతీయులకి, కానీ ఒక్కసారిగా తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటుని అణచివేయడానికి రాణి రుద్రమదేవి బయలుదేరింది. రాణి రుద్రమదేవితో పాటు అతని సేనాపతి మల్లికార్జునుడు ఇద్దరు కూడా బయలుదేరారని మనకి చందుపట్ల శాసనం తెలియజేస్తుంది. నల్గొండ జిల్లాలో వస్తుంది, ప్రస్తుతం సూర్యాపేట అనుకుంటా, సూర్యాపేట డిస్టిక్ దగ్గర చందుపట్ల అనేటువంటి ఒక శాసనం తెలియజేస్తుంది. ఈ చందుపట్ల శాసనం ప్రకారము కాయస్థ అంబదేవుని సంహరించడానికి వెళ్ళినటువంటి రాణి రుద్రమదేవి మరియు మల్లికార్జునుడు ఇద్దరూ కూడా మరణించినట్లు మనకి చందుపట్ల శాసనం చెప్తుంది. కొలాప్స్. కాయస్థ అంబదేవుడితో విపరీతంగా పోరాడి రాణి రుద్రమదేవి మరియు ఆ సేనాపతి మల్లికార్జునుడు ఇద్దరు కూడా చనిపోయినట్లు మనకి చందుపట్ల శాసనం తెలియజేస్తుంది. మీకు వచ్చే డౌట్ అంటే, ఈ చందుపట్ల వ్యక్తి ఎవడు? పువ్వల ముమ్మడి. యాక్చువల్లీ పువ్వల ముమ్మడి ఎవరంటే కాకతీయుల కాలంలో ఉండేటువంటి ఒక ప్రధాన అధికారి. ఆయన రచించాడు, ఆయన రాశాడు, ఆ శాసనాన్ని వేయించాడు. మొత్తానికైతే శాసనంలో ఇద్దరు చనిపోయారని చెప్తుంది. ఒకటి రాణి రుద్రమదేవి, 2 ఇంకొక వ్యక్తి ఎవరంటే మనకు ఉండేటువంటి ఆ యొక్క మల్లికార్జునుడు, ఇద్దరు సేనాపతి, ఇద్దరు కలిసి విపరీతంగా పోరాడి చనిపోయారని చెప్పేసి మనకు చెప్తుంది. ఇంతటితో మనకి రాణి రుద్రమదేవి క్లోజ్ అండి.
రాణి రుద్రమదేవి తర్వాత మనకి ఎవరు వచ్చారంటే రెండవ ప్రతాపరుద్రుడు. యాక్చువల్లీ రాణి రుద్రమదేవికి మగ సంతానం లేదు. యాక్చువల్లీ తర్వాత మగ సంతానం ఎవరుంటే వాడే రావాలి కదా, మగ సంతానం లేదు. ముగ్గురు కూడా కుమార్తెలే. ఒక 2 రుద్రమ, 3 రుయ్యాను. సో ఈ రుయ్యాము లేదా రుయ్యాను, సో వీళ్ళ ముగ్గురు కూడా కుమార్తెలే. రెండవ ప్రతాపరుద్రుడు ముమ్మడమ్మ కుమారుడు. ముమ్మడమ్మను మహాదేవుడు పెళ్లి చేసుకున్నాడండి. ఆ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ముమ్మడమ్మకి ఒకడు పుట్టాడు కొడుకు. వాడే ఎవడంటే రెండవ ప్రతాపరుద్రుడు ముమ్మడ. ఇతను వల్లూరు రాజ్యాన్ని జయించాడు. ఎందుకంటే అప్పుడే ఇంతకుముందు యుద్ధం జరిగిందని చెప్పాను కదా నేను. ఓకేనా, రాణి రుద్రమదేవి చంపబడిందని చెప్పాను కదా, మల్లికార్జున చంపబడి వాళ్ళపై దాడి చేసి ఆ రాజ్యాన్ని జయించిన వ్యక్తి ఎవరంటే రెండవ ప్రతాపరుద్రుడు, అంటే ఆమె మనవడు. ఓకేనా, సో రెండవ ప్రతాపరుద్రుడు రాజ్యాన్ని జయించాడు. జయించి ఆనాడు రాజు ఎవరంటే రాజు త్రిపురారిని అంతం చేశాడు. వల్లూరు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు త్రిపుర అంటే వీళ్ళకి యాక్చువల్లీ మొట్టమొదటిగా సామంత రాజ్యము, మధ్యలో కాయస్తంభదేవుడు వచ్చాడు, వాళ్ళ చేతిలోకి పోయింది. తర్వాత రెండవ ప్రతాపరుద్రుడు వచ్చి, ఇందాక మొదటి ప్రతాపరుద్రుడు, ఇక్కడ రెండవ ప్రతాపరుద్రుడు వచ్చి అటాక్ చేసి ఆ రాజా త్రిపురారిని అందం చేశాడన్నట్టు మనకి చరిత్ర చెప్తుంది. ఇకపోతే ఈయన స్థానంలో చాలా ఇంపార్టెంట్ కవులు, చాలా ఇంపార్టెంట్. ఈ సంస్కృత కవులను ఒకసారి గమనించినట్లయితే నెంబర్ 1 విద్యానాథుడు. ఇతను ప్రతాప రుద్ర యశోభూషణం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. రెండో వ్యక్తి ఏమో ఇతడు బాలభారతము, కృష్ణ చరిత, నెక్స్ట్ నలకీర్తి కౌముది అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ మూడో పర్సన్ ఏమో రావిపాటి త్రిపురాంతక. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే ఈయన రచించిన దాన్ని మనోళ్ళు తెలుగులోకి ఒక నాటకాన్ని తీసుకొచ్చారు. నేను చెప్తాను అదేంటని. ఇతను 2 నాటకాలు రచించాడండి. ఒకటి మదన విజయం, రెండోది ప్రేమాభి నాటకం. అగో ఆ ప్రేమాభి నాటకాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరంటే మీ అందరికీ గుర్తుంది, వినుకొండ వల్లభామాత్యుడు క్రీడాభిరామం. తెలుగులో తొలి నాటకం అన్నాను కదా క్రీడాభినాటకం. దీనికి ఇది ఎక్కడి అనువాదం అంటే సంస్కృతంలో ఉండేటువంటి ప్రేమాభి నాటకానికి అనువాదము. ఇది మనకు ఉండేటువంటి విషయం. మోస్ట్ ఇంపార్టెంట్, ఇతని కాలంలో 5 సార్లు ఢిల్లీ సుల్తాన్లు దానట్టు. ఇక ఈ టైంలో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్నారండి. ఢిల్లీ సల్తనత్ అంటారండి. రాజు పరిపాలిస్తే రాజ్యమని, కింగ్ పరిపాలిస్తే కింగ్డమ్ అని, సుల్తాన్ పరిపాలిస్తే సల్తనత్ అని పిలుస్తారు. సో ఢిల్లీ సల్తనతులు పరిపాలిస్తున్నారు. ఆ టైంలో దక్షిణలో ఎవరు ఉన్నారంటే రెండవ ప్రతాపరుద్రుడు ఉన్నాడు. రెండవ ప్రతాపరుద్రుడు ఉన్నప్పుడు ఇతనిపై 5 సార్లు ముస్లిం రాజులు అటాక్ చేశారు. 5 సార్లు, ఒకసారి కదా 2 సార్లు కదా. కొన్ని పుస్తకాల్లో గ్రంథాల్లో 7 సార్లు ఉందండి. మనం ప్రామాణికంగా 5 సార్లే మనకు శాసనాల్లో బయటపడ్డాయి కాబట్టి 5 సార్లే తీసుకుంటాం. 5 సార్లు ఒకటోసారి 1303 సంవత్సరంలో మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆనాటి సుల్తాన్ అండి, అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాపతి ఇతనిపై దాడి చేశాడు. దాడి చేస్తే జునా ఓటమి చెందాడు, ఓడించాడు రెండవ ప్రతాపరుద్రుడు. తర్వాత 1309 సంవత్సరం అంటే 6 సంవత్సరాల తర్వాత మళ్ళా అదే అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాపర్ని పంపించాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మాలిక్ కాపర్ని ఇక్కడికి పంపించినప్పుడు కాకతీయులు సామంతులుగా మారిపోయారు, ఓడిపోయి సామంతులుగా అయ్యారు. ఒక బుక్లో రాసి ఉంది, కాకతీయుల సామంతులుగా మనకి మాలిక్ కాపర్ ఎప్పుడైతే అటాక్ చేస్తాడో అక్కడ ఒక స్టేట్మెంట్ రాసింది. మాలిక్ కాపర్ అంట ఈనాటి కాలంలో ఉండే సంపదను 1000 ఒంటెల పైన తీసుకెళ్ళినట్లు, ఢిల్లీ సుల్తాన్ 1000 ఒంటెల పైన ఢిల్లీకి తీసుకెళ్ళినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. నెక్స్ట్ 1300 మనకి ముబారక్ ఖిల్జీ సేనాపతి ఖుస్రూ ఖాన్ మనకి అటాక్ చేశాడండి. ఈ టైంలో తిరిగి సామంతుడయ్యాడు. తర్వాత 1321-22లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక సేనాని వచ్చాడండి. గియాజుద్దీన్ తుగ్లక్ పంపించాడు అతని ఆస్థానంలో ఉండే సేనాపతి. ఓకేనా, ఇతను కోసిగి నాయకులు ఇతను ఓడించి ఉల్లు ఖాన్ సప్తాంగభరణ అనే బిరుదాన్ని ఇతను ఓడించడం జరిగిందండి. నెక్స్ట్ 1323 సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక సేనాపతి మళ్ళా అటాక్ చేశాడు. 5వ అటాక్ అండి. ఈ టైంలో కాకతీయ రాజ్యం కొలాప్స్, మొత్తం అంతమైపోయింది. అంటే రెండవ ప్రతాపరుద్రుడితో మనకి కాకతీయులు ఎండ్ అండి. అది కూడా 1323 సంవత్సరంలో గియాజుద్దీన్ తుగ్లక్, ఆనాటి కాలంలో ఉత్తర భారతదేశంలో తుగ్లకులు పరిపాలిస్తున్నారు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని. సో ఆ తుగ్లక్ యొక్క సేనాపతి మహమ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణ భారతదేశంలో తెలంగాణ ప్రాంతానికి వచ్చి అటాక్ చేసి రెండవ ప్రతాపరుద్రుడిని చంపి కాకతీయుల మొత్తాన్ని అంతం చేసి కాకతీయ రాజ్యాన్ని తుగ్లకులు కలుపుకోవడం జరిగిందన్నమాట.
సో ఇంతటితో మనకి కాకతీయుల యొక్క రాజకీయ ప్రస్థానము ఎండ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. దీనికి ఒక చిన్న అతను చనిపోవడానికి కూడా ఒక చిన్న రీజన్ ఉందండి. యాక్చువల్లీ మనకు విలాస శాసనం అనేటువంటిది ఒక శాసనం చెప్తుందండి. ఆ విలాస శాసనం ప్రకారము రెండో ప్రతాపరుద్రుని బందీగా పట్టుకున్నాడు. ఎవరయ్యా అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. బందీగా పట్టుకొని ఆ యొక్క తీసుకెళ్తుంటే భరించలేక ఆ యొక్క నర్మదా నదిలో, ఆ మార్గ మధ్యలో ఉన్న నర్మదా నదిలో ఇతను దూకి ఆత్మహత్య చేసుకున్నాడని మనకి విలాస శాసనం చెప్తుందండి. ప్రోలయ నాయకుడు నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తానండి. విలాస శాసనం ఏం చెప్తుందంటే ఆ యొక్క అవమాన భారాన్ని భరించలేక రెండవ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడట. దీనికి కాకతీయులు అంతమైపోవడానికి, ఓడిపోవడానికి ఇక్కడ ఒక చర్య జరిగిందండి. ఏంటంటే మనకి తుగ్లక్లు మాలిక్ మక్బుల్ని వరంగల్ ఇప్పుడు కాకతీయులు ఎంటర్ అయ్యారో తుగ్లక్లు ఏం చేశారంటే మాలిక్ మక్బుల్ అనేటువంటి వ్యక్తిని గవర్నర్గా ఉంచారు. యాక్చువల్ అతను మాలిక్ మక్బుల్ కాదండి, అతని అసలు పేరు గన్నమ నాయక. ఇతను కూడా కాకతీయుల్లో కోటపాలకుడు అండి. కోటపాలకుడు అంటే ఆ కోటకి హెడ్ అండి. లోపల ఎవరు పోవాలి ఎవరు పోకూడదు. ఆయన ఏం చేశాడంటే తుగ్లకులతో చేతులు కలిపి రహస్యం టైంలో కీస్ ఓపెన్ చేశాడు. కథం అటాక్ చేశారు, చంపేశారు. చూడ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరంటే గన్నమ నాయక. గన్నమ నాయక అయితే మీరు మాలిక్ మక్బుల్ అని ఎందుకు అంటున్నారు అంటే అతను హిందూ మతాన్ని వదిలి ఇస్లాంను తీసుకొని అక్కడ ఓరుగల్లుకి గవర్నర్గా వచ్చాడు. ఎవరు నియమించాడు? తుగ్లకులు నియమించారు. సో సామంత రాజ్యము మళ్ళా తుగ్లక్కి అయిపోయింది. ఇక్కడ గవర్నర్ పెట్టారు. సో ఇది ఓవరాల్గా ఉండేటువంటి విషయం అండి. ఇది పొలిటికల్ హిస్టరీ. పొలిటికల్ హిస్టరీలో మనకి గణపతి దేవుడు ఇంపార్టెంట్, రాణి రుద్రమదేవి ఇంపార్టెంట్. ఓకే, రెండవ ప్రతాపరుద్రుడితో స్పాట్ కంప్లీట్ అండి. కాకతీయుల పొలిటికల్ హిస్టరీ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? 10 minutes బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తర్వాత మనము వీళ్ళ పరిపాలనా విధానం డిస్కస్ చేద్దాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గంలో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దానిలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. शुद्ध दूध में पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है, ये मेरा चीज है, ये मेरा चीज। वही स्वाद, नया अंदाज, अमूल चीज, ये मेरा चीज है. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గంలో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దానిలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా.
బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. शुद्ध दूध में पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है, ये मेरा चीज है, ये मेरा चीज। वही स्वाद, नया अंदाज, अमूल चीज ये मेरा चीज है. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్షుడు. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్షుడు. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. शुद्ध दूध में पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है, ये मेरा चीज है, ये मेरा चीज। वही स्वाद, नया अंदाज, अमूल चीज ये मेरा चीज है. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్షుడు. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్షుడు. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. शुद्ध दूध में पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है, ये मेरा चीज है, ये मेरा चीज। वही स्वाद, नया अंदाज, अमूल चीज ये मेरा चीज है. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర.
వెల్కమ్ బ్యాక్. సో మనం కాకతీయుల యొక్క పొలిటికల్ హిస్టరీని ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి పొలిటికల్ హిస్టరీ. రెండవ ప్రతాపరుద్రుడితో కాకతీయ రాజ్యం అంతమైపోయింది. ఎప్పుడైతే ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి ఢిల్లీ సుల్తాన్లు మన మీద అటాక్ చేశారో కొలాప్స్ అండి. అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న వ్యక్తులు దక్షిణ భారతదేశంలో ఉన్న రాజ్యాలను కూడా పరిపాలించారు. ఎవరి చేతిలో చనిపోయాడు ఇవన్నీ నేను ప్రీవియస్ క్లాస్ ఇప్పుడు ఇవాళ క్లాస్లో డిస్కస్ చేశాను నేను. సో మనం మరి కాకతీయుల గురించి డిస్కస్ చేస్తున్నా. కాకతీయుల యొక్క పరిపాలనా విధానం ఎలా ఉంది అంటే 400 సంవత్సరాల్లో 200 సంవత్సరాలు వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎలా ఉందని చాలా రాజ్యాన్ని పరిపాలించడం అంటే మామూలు మాటలు కాదు. ఎంతోమంది ఉన్నతాధికారులు కావాలి, ఎంతోమంది అధికారులు ఉండాలి. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం నడుస్తుందంటే ప్రభుత్వ ఉద్యోగుల వల్లనే నడుస్తుందండి. ప్రజలకు సరైన సమయంలో మనకి అనేక రకాలైనటువంటి పథకాలు ఎలా అందుతున్నాయి కారణం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు. మీరు ఒక రాష్ట్రాన్ని గమనించినట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటాడు, రాష్ట్రానికి మళ్ళీ గవర్నర్ ఉంటాడు, మంత్రిమండలి క్యాబినెట్ ఉంటుంది, మళ్ళీ మామూలుగా ఎమ్మెల్యేలు ఉంటారు, అట్లనే జిల్లాకి అధికారిగా కలెక్టర్ ఉంటాడు, మండల అధికారిగా మనకి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయితేనేమో ఎంఆర్ఓ ఉంటాడు, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయితేనేమో జిల్లా కలెక్టర్ ఐఏఎస్ ఉంటాడు, శాంతి భద్రతలు అయితేనేమో ఐపీఎస్ ఉంటాడు, జిల్లా లెవెల్లో అయితే ఎస్పీ ఉంటాడు, మండల లెవెల్లో అయితే మనకి సర్కిల్ ఇన్స్పెక్టర్లు కానీ ఎస్ఐలు కానీ ఉంటారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే పరిపాలన చేస్తూ ఉంటారు. ఎవరు ఆదేశిస్తున్నారు? వీళ్ళంతా కూడా పైన రాజు చెప్తే చేస్తూ ఉన్నాడు. అంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏ ఏ ప్రాంతాన్ని ఎవరెవరు పరిపాలించాలి, ఒక్కొక్క శాఖకి ఒక అధికారి ఉంటాడండి. వ్యవసాయ శాఖకు, మత్స్య శాఖకు, ఓకేనా, రకరకాలైనటువంటి శాఖకు ఒక అధికారులు ఉంటాడు. మరి ఇప్పుడు ఇదంతా మనకి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి రాజ్యాంగం ప్రకారం మనకు నడుస్తుంది. మరి ఆనాటి కాలంలో పరిపాలన కూడా ఉందా? ఉంది, డెఫినెట్గా ఉందండి. విచిత్రం ఏంటంటే దాన్ని ఆధారంగా చేసుకునే కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనం ఇదే కొనసాగిస్తున్నాం. మౌర్యులు ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నారో దాన్ని మనం ప్రొసీజర్లు పెట్టుకున్నాం. కాకతీయుల యొక్క పరిపాలన విధానం చూసినట్లయితే మనకి దీంట్లో అష్టాదశ అనేటువంటి తీర్థలు అంటే వీళ్ళంతా ఉన్నతాధికారులు అండి. అష్టాదశ, 8 దశ 10, 10 + 8 18. అంటే ఈ కాలంలో 18 మంది ఉన్నతాధికారులు ఉన్నారని మనకి కాకతీయుల యొక్క పరిపాలన చెప్తుంది. ఈ 18 మంది కూడా ఉన్నతాధికారులు మెయిన్. ఇప్పుడు కలెక్టర్ ఎట్లనో, చీఫ్ సెక్రటరీ ఎట్లనో, అడిషనల్ సెక్రటరీస్ ఎట్లనో అట్లనే ఈ కాలంలో కూడా రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఒక్కొక్క శాఖకు ఒక ప్రధాన అధికారి ఉండేవాడు, ఉన్నతాధికారి. అధికారులు మొత్తం 18 మంది ఉన్నట్లు మనకి కాకతీయుల యొక్క చరిత్ర చెప్తుంది. మరి దీంట్లో మనకు ఒక ఎగ్జాంపుల్, ఆ 18 మందిలో కొంతమంది ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నాత అని, నెక్స్ట్ సమాహార్త అని, నెక్స్ట్ దుర్గపాల అని, మంత్రి అని, సేనాపతి అని, పురోహిత, వీళ్ళంతా కూడా ఆయా శాఖలు హెడ్గా ఉంటారు. సో మొత్తానికి ఓవరాల్గా మిమ్మల్ని అడిగే ప్రశ్న, అష్టాదశ తీర్థులు ఉన్నారు దీంట్లో, ఎంతమంది? 18 మంది. దట్స్ ఆల్, అంతకంటే బిట్టు దాటాడండి. సో కాబట్టి మనకి పరిపాలనా విభాగం కూడా చాలా ఇంపార్టెంట్. విభాగాలు మనం ఒకసారి పరిపాలనా విభాగాన్ని చూసుకున్నట్లయితే మనకి కేంద్రీకృత, వికేంద్రీకృత అని 2 పదాలు ఉంటాయండి రాజ్యాంగంలో. సో కాబట్టి ఇక్కడ కూడా మనం పరిపాలనా విభాగాన్ని చూసుకున్నట్లయితే ప్రతి రాష్ట్రాన్ని కూడా మనం ఏ విధంగా అయితే ఒక రాష్ట్రం తర్వాత జిల్లా, జిల్లా తర్వాత మండలం, మండలం తర్వాత గ్రామం, ఇదంతా పరిపాలనా విభాగం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు. నాయంకర అనేటువంటి ఒక వ్యవస్థ ఉంది కాకతీయుల కాలంలో. యాక్చువల్లీ నాయంకర్లు ఒక ప్రాంతానికి హెడ్గా నాయకర్ అనేటువంటి ఒక గవర్నర్ నియమిస్తాడు. ఆ రాష్ట్రం మొత్తాన్ని ఆయన చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ యొక్క పన్నులన్నీ వసూలు చేసి డైరెక్ట్గా చక్రవర్తి. మన నాయంకర్ కింద చాలామంది ఉంటారండి, ఒక్కొక్కడు ఒక్కొక్క కింద. గ్రామం నుంచి నీకు నాయంకర్ దాకా అనేక. యాక్చువల్లీ నాయంకర వ్యవస్థను ప్రవేశపెట్టింది రాణి రుద్రమదేవి. మోస్ట్ ఇంపార్టెంట్, రాణి రుద్రమదేవి ప్రవేశపెట్టినట్టు ఈ నాయంకర్ ఒక్కొక్క నాయంకర వ్యవస్థకి గవర్నర్ నియమించడం. ఆ గవర్నర్ని నాయకర అని పిలుస్తారు, లేదా నాయక్ అని పిలుస్తారు. ఇతను రాజ్యం నుండి పన్నులన్నింటినీ వసూలు చేసి చక్రవర్తి కోసం, సైన్యం కోసము, సైన్యం నడిపించడం కోసం మొత్తం కూడా చక్రవర్తికి పంపిస్తూ ఉండాలి. పరిపాలన చాలా చాలా ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఆ పరిపాలన చూస్తే నీకు వాళ్ళ యొక్క ఆ విధానం, రాజ్యం యొక్క విధానం తెలుస్తుంది. మరి వీళ్ళు మొత్తానికి చూసుకున్నట్లయితే ఆ యొక్క కాకతీయుల యొక్క సామ్రాజ్యం మొత్తాన్ని కూడా విభజించారు, కొన్ని స్థలాలుగా విభజించారు, కొన్ని గ్రామాలుగా. నేను ఇందాక ఏ విధంగా అయితే రాష్ట్రము, జిల్లా, మండలము, గ్రామము, కాలంలో రాష్ట్రాన్ని రాజ్యమని, తర్వాత జిల్లాని నాడు అని, మండలాన్ని స్థలాలు అని, తర్వాత గ్రామాన్ని గ్రామాలు. ఏ ప్రాంతంలోనే గ్రామాన్ని గ్రామాన్ని అన్నారండి. మనకి ఇక్కడ మార్చింది ఏంటంటే జిల్లాలు, మండలాలు మార్చారు.
అయంకార వ్యవస్థ ఉన్నామంటే వీళ్ళు ఆర్యపుత్రులని ఉన్నారండి. మనకి మౌర్యుల దగ్గర వస్తుంది. అంటే పరిపాలన ఒకటే, పేర్లే మార్పు అండి, ఒకటే గుర్తు. పరిపాలన అంతా ఒకటే, పేర్లే మార్పు. నెక్స్ట్ ఇకపోతే కాకతీయుల గ్రామంలో మనకి ఆయగార అనేటువంటి ఒక వ్యవస్థ ఉందండి. ఇది ప్రతి గ్రామానికి 12 మంది ఆయగారులు ఉంటారు, 12 మంది కూడా గ్రామ సేవకులు. సో ఆయగార వ్యవస్థ అనేది గ్రామాల్లో ఉంటుంది. ప్రతి గ్రామానికి 12 మంది ఆయగారులు ఉంటారు. వీళ్ళంతా కూడా వంశపారపర్యంగా వస్తారు. వంశపారపర్యంగా అంటే మనకి ఏ ప్రాంతంలో అయితే ఆయగారు ఉంటాడో ఆ ఆయగారు అదే పనిని మళ్ళీ అతని కొడుకు చేయాలి. చర్మకారుడు చర్మకారుడుగానే రావాలి, సాలెవాడు సాలెవాడిగానే రావాలి, కుమ్మరివాడు కుమ్మరివాడుగానే రావాలి, చాక. సో 12 మంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 1లో డెఫినెట్గా గ్రూప్ 2లో అడిగే ప్రశ్న. ఓకేనా. నెంబర్ 1 ఎవరంటే రెడ్డి. ఏం చేస్తాడు? గ్రామ సంరక్షకుడు, గ్రామం రక్షిస్తూ ఉంటాడు ప్రతి గ్రామం. నెక్స్ట్ ఇకపోతే కర్ణం, మోస్ట్ ఇంపార్టెంట్. కర్ణం యాక్చువల్లీ మన వాళ్ళంతా కర్ణం అనాల్సింది, కర్ణాలు తీసుకొచ్చారు. కర్ణం ఇతను గ్రామ అకౌంటెంట్ అండి. గ్రామంలో ఉండేటువంటి రెవెన్యూని మొత్తాన్ని కూడా ఎక్కడెక్కడ ఏ భూమి ఉంది, ఎక్కడెక్కడ నక్షా ఉంది, చెరువులు ఎక్కడ ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఏమిటివి, ప్రైవేటు భూములు ఎవరికన్నా ఉన్నాయా, వీటన్నిటిని కూడా అకౌంటింగ్ చేసేటువంటి వ్యక్తి. గ్రామ అకౌంటింగ్ మీ భాషలో చెప్పాలంటే విఆర్ఓ అండి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి రాకముందు మొత్తం కూడా గ్రామాల్లో కర్ణం వ్యవస్థ ఉండేదండి. ఆ కర్ణం వ్యవస్థని మనకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విఆర్ఓలుగా ప్రమోట్ చేసి ఉద్యోగాలు ఇచ్చాడు. పురోహితుడు, ప్రతి గ్రామానికి ఒక పురోహితుడు ఉంటాడండి, బ్రాహ్మణుడు. ఇతను గ్రామంలో ఉండేటువంటి ఆ దేవుళ్ళు దేవతలకు పూజా సంస్కారాలు చేస్తూ ఉండాలి. గ్రామంలో ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నా, గ్రామంలో ఏదైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నా, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా పురోహితుడు ఖచ్చితంగా ఉండాలి. 12 మంది ఆయగారుల్లో ఇతను కూడా ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్ పోతే కుంభాకార కుమ్మరి అని పిలుస్తారు. పోతే ఆయస్కద లేదా ఆయస్కద్ర, ఇతను కుమ్మరి వేరు కమ్మరి వేరు అండి. కుమ్మరి కుండలు తయారు చేస్తే, కమ్మరి ఇనుప వస్తువులను తయారు చేస్తుంటాడు, కొలిమి అంటాం మనం. నెక్స్ట్ ఇకపోతే తక్షక, వడ్రంగి పని చేసేవాళ్ళు ఉన్నారండి. సో వడ్రంగి పని చేసేవాడిని తక్షక అని పిలుస్తారు. నెక్స్ట్ కంసాలి, సువర్ణకాళి అండి. నెక్స్ట్ ఇకపోతే చాకలి అంటే రజక, చాకలి అని పిలుస్తారండి. నెక్స్ట్ ఇకపోతే చర్మకార, చెప్పులు కుట్టేవాడు. తలారి, గ్రామ సేవకుడు. నెక్స్ట్ వెట్టి చాకిరి చేసేవాడు. ఈ 12లో లాస్ట్ది చాలా ఇంపార్టెంట్, వెట్టి. ఇది వెట్టి బలవంతంగా పని చేయించుకోవడము, జీతం ఇవ్వకపోవడం, ఈ రెండింటిని ఏమని పిలుస్తారంటే వెట్టి అని పిలుస్తారు. వెట్టి చాకిరి జీతభత్యాలు ఉండవు, వాడు కచ్చినట్టు పని చేస్తూ ఉండాలి. సంస్కృతంలో దీన్ని విష్టి అంటారు. ఈ 12వది చాలా ఇంపార్టెంట్. ఇదే అసమానతను సూచిస్తుంది. ఆ గ్రామంలో ప్రతి గ్రామంలో వెష్టి చేసేవాడు సపరేట్గా, వాడు సపరేట్గా ఉన్నాడు, గ్రామ సంరక్షకుడు సపరేట్గా ఉన్నాడు, అకౌంటెంట్ సపరేట్గా ఉన్నాడు. ఓకేనా. చాకలివాడు సపరేట్గా ఉన్నాడు, కుమ్మరివాడు, కమ్మరివాడు. అంటే ఇట్లా గ్రామంలో యొక్క పరిపాలన మొత్తం 12 రకాలుగా ఉండేవారు. ఈ 12 రకాలని ఆయంగార వ్యవస్థ అంటారు. రాష్ట్రంలో నాయంకార వ్యవస్థ, ఇక్కడ ఆయంగారులు అనబడేటువంటి ఆయంగార వ్యవస్థ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి వీళ్ళ పరిపాలన ఎంత గొప్పగా ఉందో మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇకపోతే మనకి వీరు ప్రతిఫలంగా, మరి వీళ్ళు ఎంత పని చేస్తున్నారు కదా సార్, మరి ప్రతిఫలంగా డబ్బు ఎలా ఇస్తారు, జీతభత్యాలు, శాలరీ ఎలా వస్తుందంటే ప్రభుత్వము, అంటే కాకతీయుల కాలంలో ఉండేటువంటి ఆ రాజ్యము రాజులు ఏం చేశారంటే ఈ ప్రతి గ్రామ ఆయగారులకు ఒక్కొక్క ఆయగారికి ఆయము అనబడేటువంటి భూమిని ఇచ్చేది, ఒక భూమిని ఇచ్చేది. ఇది నువ్వు సాగు చేసుకో, దీనికి పన్ను కూడా కట్టాల్సిన అవసరం లేదు, ఇదే నీకు ఇచ్చే శాలరీ. నువ్వు ప్రతిఫలం 2 మంది ఆయగారులు ఉండాలి. సో ఈ సేవకు ప్రతిఫలంగా ఆయము అనేటువంటి భూములు ఇస్తున్నారు, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇకపోతే మహారాష్ట్రలో ఈ వ్యవస్థని మనం బాగా పిలుస్తారు. యాక్చువల్లీ ఉత్తర భారతదేశంలో దీన్ని మనకి జడ్జ్మానీ వ్యవస్థ అని పిలుస్తారు. సోషియాలజీలో జడ్జ్మానీ వ్యవస్థ చాలా చాలా ఇంపార్టెంట్. మన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 భాగాల్లో 50 మార్కుల విభాగంలో సోషియాలజీని పెట్టడం జరిగింది. ఆ సోషియాలజీలో వచ్చే పదమే మనకి జడ్జ్మానీ. యాక్చువల్లీ సంస్కృత పదం అండి. జడ్జ్మానీ అంటే యజమాని అని అర్థం. అంటే ఒక గ్రామంలో మనకి ఈ యజమాని అంటే తక్కువ కులం వాడు, ఎక్కువ కులం వాడు, లేకపోతే ఎవడి ద్వారా అయినా సేవ చేయించుకోవడము, సేవ పొందడం. ఆ సేవ పొందే వ్యక్తిని యజమాని అని పిలుస్తారు. సేవ చేసే వ్యక్తిని పురజన్ లేదా కామీన్ అని పిలుస్తారు. సోషియాలజీకి సంబంధించింది.
యజమాని వ్యవస్థ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది దీనికి ఉండేటువంటి విషయం. ఇకపోతే మరి వీళ్ళ కాలంలో మనకి పరిపాలన ఎలా ఉంది, రెవెన్యూ పరిపాలన ఎలా ఉంది? రెవెన్యూ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి మెయిన్ ఆదాయం రెవెన్యూ నుంచే వస్తుంది. ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు కూడా మెయిన్ ఆదాయం రెవెన్యూ నుంచే వస్తుంది. ఈ రెవెన్యూ పరిపాలన ఒకసారి చూసినట్లయితే భూమి శిస్తు అండి, ట్యాక్స్. ఇవాళకి భూమి శిస్తు పే చేస్తూనే ఉంటారు. సో కాబట్టి ఈ భూమి శిస్తు అనేది ప్రధాన ఆదాయం. దీన్ని 2 పేర్లతో పిలవడం జరిగింది. ఒకటి పుట్టి కొలుచు, రెండోది పుట్టి మాడ. ఆనాటి కాలంలో పిలిచిన పేర్లండి. పుట్టి కొలుచు అంటేనేమో నీ యొక్క ట్యాక్స్ని ధాన్య రూపంలో చెల్లించడం, ధాన్య రూపంలో చెల్లించడం. అలా కాకుండా పుట్టి మాడ అంటే నీకు భూమి శిస్తుని ధన రూపంలో చెల్లించడం. అంటే బై క్యాష్ అన్నా ఇస్తున్నావు, లేకపోతే ధాన్యం నువ్వు పండించిన వడ్లైనా ఇస్తున్నావు. ఇవి రెండు రకాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇతర పన్నులు, ఇంకా ఈ 2 రకాల పన్నులతో పాటు ఇంకేమైనా పన్నులు ఉన్నాయా? పన్నుల నుంచి ఒక ప్రశ్న వస్తుందండి. పుల్లరి అంటే పశువుల మేతపై వేసేటువంటి పన్ను. అంటే పశువులు మేతను తీసుకురావాలన్నా వాళ్ళు పన్ను అని పిలుస్తారు. నెక్స్ట్ ఇకపోతే ఇల్లరి అంటే ఇంటి పన్ను అండి. మీకు గుర్తున్నట్లేదు సార్, ఇల్లరి ఇంటి ఇలా గుర్తుపెట్టుకోండి. ఇల్లరి ఇంటి పన్ను. నెక్స్ట్ పన్ను వాటర్ ట్యాక్స్. ఇవాళకి మనం గడుతూనే ఉండండి. మనం నగరాల్లో గడుతూనే ఉంటాం, గ్రామాల్లో గడుతూనే ఉంటాం. ఇవన్నీ ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలంకి వచ్చాయి అంతే. ఇప్పుడేదో మనం కొత్తగా పెట్టుకోలేదు. నెక్స్ట్ ఇకపోతే ఆరి సంపద పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అంటామండి. మనం నీకుండే సంపదను బట్టి నువ్వు ట్యాక్స్ కట్టాలి. నెక్స్ట్ ఇకపోతే అడ్డ సుంకము, సంతలో వసూలు చేసే పన్ను. నువ్వు సంతకు వెళ్ళి ఏదైనా కొనాలన్నా లేదన్నా ఏదైనా ఒక జంతువునో లేకపోతే నీకు ఉండేటువంటి ఆ యొక్క నువ్వు తయారు చేసుకున్నటువంటి వస్తువులన్నింటినీ అమ్మాలన్నా నువ్వు సంతలో ట్యాక్స్ పే చేయాలి. ఇవాళకి కూడా ఉంది. నువ్వు సంతలోకి వెళ్ళాలంటే చిన్న ఐడి తీసుకోవాలి, ఐడికి పే చేయాలి. అది ఇతర రకాల పనులు. మరి ఇది రెవెన్యూ పరిపాలన. మరి పరిపాలన జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉందో ఒకసారి గమనించాలి. ఈ కాలంలో జ్యుడిషియరీ సిస్టమ్ ఒకసారి గమనించినట్లయితే యజ్ఞవల్క స్మృతి ఆధారించినటువంటి మనకి ఏ విధంగా ఐపీసీ సెక్షన్ అంటామో శిక్షా స్మృతి, ఆ చట్టం ఆధారంగా న్యాయ వ్యవస్థ నడిచిందండి. అంటే ఆనాటి కాలంలో కూడా న్యాయ వ్యవస్థ ఉండేది. ఆనాటి కాలంలో న్యాయ వ్యవస్థను ఒకసారి మనం గమనించినట్లయితే న్యాయస్థానాలు ఉన్నాయి. ఒకటేమో ప్రతిష్ఠిత శాశ్వత న్యాయస్థానాలు, రెండోదేమో అప్రతిష్ఠిత అంటే ఆపోజిట్ అండి. సో తాత్కాలిక న్యాయస్థానాలు. 2 రకాల న్యాయస్థానాలు ఉండేటట్లు మనం గమనించవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి న్యాయస్థానం. వీళ్ళ శిక్షలు చాలా కఠినంగా ఉండేవి, వీళ్ళ యొక్క శిక్షలు. అంటే ఆనాటి కాలంలో ఇటువంటివి జైళ్ళు ఇవన్నీ లేవు కదా. ఆనాటి కాలంలో శిక్షలు ఆన్ ది స్పాట్ వేసేవారు. ఆనాటి కాలంలో దివ్య పరీక్షల ద్వారా నేర నిర్ధారణ చేసేవారు. దైవ పరీక్షలు దేవుడికి వదిలిపెట్టేవారు. తప్పు చేశాడో లేదో పరీక్షల ద్వారా చేస్తారు. ఒక 6 కుండలు పెడతారు, 5 కుండల్లో త్రాచు పామును పెడతారు, 5వ కుండలో ఏ పామును పెట్టకుండా ఉంచుతారు. నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఏ కుండలో చేయి పెడితే ఆ కుండలో పాము వచ్చిందంటే నువ్వు తప్పు చేసినట్టు. లేకపోతే ఒక ఉంగరాన్ని పెడతారు, ఉంగరాన్ని తీయాలి. పాములు ఉంటాయి, పాముల కింద ఉంగరాన్ని, ఏ పాము నిన్ను కరవకుండా తీసింది అనుకోండి నువ్వు దొంగతనం చేయని వాడివి. లేకపోతే కాలే నూనెలో చేయి పెట్టాలి, నీ చేయి కాలేదనుకోండి నువ్వు అపరాధివి. సో ఇవన్నీ కూడా ఆనాటి దురాచారాలండి. దురాచారాలు అంటే వాళ్ళ న్యాయ వ్యవస్థ ఇలా ఉండేది. దివ్య పరీక్షలు అన్నారు, దేవుడికి మొత్తం కూడా చెప్పేది దివ్య పరీక్షలు. రాజు సమక్షంలో జరిగేదండి. వీళ్ళ శిక్షలు కూడా చాలా కఠినంగా ఉండేవి. ఎటువంటి శిక్షలో మీరు ఒకసారి గమనించినట్లయితే నాలుకలు కోయడం, అవయవాలు నరకడం, ముక్కు కోయడం, చనిపోయేంత వరకు కొట్టడం, ఇవన్నీ శిక్షలండి. ఆ కాలంలో ఉండేటువంటి శిక్షలు చాలా చాలా ఘోరంగా ఉండేవి. తప్పు చేయడానికి కూడా భయపడేటువంటి శిక్షలు ఉండేవి. నేను మీకు చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, మనకి దొంగతనం చేస్తే ఇలా ఉండేది. 40 రూపాయల కంటే ఎక్కువ దొంగతనం చేస్తే తల తీసేవారు, కాస్త తక్కువ దొంగతనం చేస్తే చేతులు కాళ్ళు కట్ చేసేవారు. మరి చాలా సో ఆ కాలంలో అటువంటి శిక్షలు ఉన్నాయి కాబట్టి దొంగతనాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ దివ్య పరీక్షలు చాలా ఆ దురాచారం అనే చెప్పొచ్చు. తర్వాత బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత దివ్య పరీక్షను రద్దు చేసి జ్యూరీ వ్యవస్థను తీసుకొచ్చారు. సైంటిఫిక్గా ఇంటరాగేట్ చేయడం, అది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ. నెక్స్ట్ ఇకపోతే వీళ్ళ యొక్క న్యాయమూర్తులను సముద్రిత అని పిలుస్తారండి. మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళ న్యాయమూర్తులను సముద్రిత అని పిలుస్తారు. నెక్స్ట్ ఇకపోతే
ఈ వీళ్ళకి సంబంధించినటువంటి సమయ సభలు న్యాయ పాలనలో కీలక పాత్ర వహించాయి. సమయ సభలు అంటే కుల సంఘాలు, ఏ కులం వాడు ఆ సంఘాన్ని తీసుకొచ్చి న్యాయం ముందు ఎవడి హయ్యెస్ట్ కులం అయితే వాడు జారుకునేవాడండి, వాళ్ళకి శిక్ష పడేది కాదు. తక్కువ కులం వాడు వచ్చానికి వాడు శిక్ష పడేది. సో ఈ విధంగా ఉండేది. ఈ కాలంలో దివ్య పరీక్షలు విపరీతంగా జరిగాయి, నేను చెప్పాను ఇప్పుడు దివ్య పరీక్షలు ఎలా ఉంటాయండి. సో ఇది మొత్తానికైతే న్యాయ వ్యవస్థ చాలా కఠినంగా ఉందని చెప్పుకోవచ్చు. అది యజ్ఞవల్క స్మృతి ఆధారంగా న్యాయం నిర్ణయింపబడుతుందని చెప్పుకోవచ్చు. శిక్షలు కూడా చాలా కఠినంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే దీని తర్వాత మనకి సైనిక పాలన చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఏ రాజ్యమైనా అభివృద్ధి చెందాలి అంటే సైనిక పాలన చాలా ఇంపార్టెంట్. నీ సైన్యం బలంగా ఉందంటే ఇతర రాజ్యంపై దండెత్తుతావు, ఆ రాజ్యాన్ని నువ్వు దండెత్తి ఆ రాజ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది. నీ సైన్యము తక్కువగా ఉందనుకోండి, నీ సైన్యం బలహీనంగా ఉందనుకోండి, కథం నిన్ను అటాక్ చేస్తాడు. మరి కాకతీయుల కాలంలో ఆ సైనిక పరిపాలన ఎలా ఉండేది ఒకసారి చూద్దాం. కాకతీయుల కాలంలో 2 రకాల దళాలు నిర్వహించేవారండి. ఒకటి మూల బలం, రెండోది నాయంకర బలం. మూల బలం అంటే డైరెక్ట్గా చక్రవర్తి ఆధీనంలో ఉండేటువంటివి. ఈ సైన్యం మొత్తం చక్రవర్తి ఆధీనంలో ఉంటుందండి. అంటే డైరెక్ట్గా చక్రవర్తికి సంబంధించిన సైన్యాన్ని ఏమని పిలుస్తారంటే మూల బలం అని పిలుస్తారు. రెండోది నాయంకర బలం, గవర్నర్ల చేతిలో సైన్యం ఉంటుంది. రాజు కూడా చాలా గొప్పవాడు, చాలా చాలా లాజికల్గా ఆలోచించాడండి. సైన్యం మొత్తాన్ని నువ్వు గవర్నర్ చేతిలో ఉంచితే ఏదో ఒక రోజు గవర్నర్ నీ మీద అటాక్ చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ రాజు గొప్పతనం ఏంటంటే అంటే ఎక్కువ భాగం తన దగ్గర ఉంచుకోవడం, తక్కువ భాగం నాయంకర్లకు ఇవ్వడం. నాయంకర్లను అటాక్ చేస్తే వాడి పర్సనల్ సైనిక శక్తి అటాక్ చేస్తుంది. చాలా చాలా రాజనీతి ఉందండి దీంట్లో రాజుకు సంబంధించినటువంటి విషయం. సో మొత్తానికైతే మనకి మూల బలం, నాయంకర బలం అనేటువంటి 2 రకాలు ఉన్నాయి. ఇకపోతే దీంట్లో మనకు సంబంధించి పట్టణీ సాహి అనేటువంటి అంటే సర్వసైన్యాధ్యక్షుడిని ఏమని పిలుస్తారంటే పట్టణీ సాహిని అని పిలుస్తారు. అన్నిటికీ అధ్యక్షుడు అండి, మేజర్ అనమాట. మీకు అర్థం కావాలంటే ఒక మేజర్. ఇతను అశ్వసాహిని, గజసాహిని అనే సహాయకులు ఉండే. అశ్వసాహిని అంటే గుర్రం యొక్క సైన్యం హెడ్గా ఉండేవాటిని అశ్వసాహిని అంటారు. గజసాహిని ఆ ఏనుగులు మొత్తం కూడా ఒకటి దగ్గర ఉంటే గజసాహిని. వీళ్ళిద్దరూ ఇతనికి మనకి ఎవరికి ఇంపార్టెంట్ అంటే పట్టణ సాయికి సహాయం చేస్తూ ఉంటారు, సర్వసైన్య అధ్యక్షుడికి సహాయం చేస్తూ ఉంటారు. ఇకపోతే సైన్యంలో మనకి లెంకలు అనేటువంటి ఒక ప్రత్యేక దళం ఉందండి. ఆ లెంకలు దళం ఇవాల్టి వరకు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా, సైన్యంలో లెంకలు యాక్చువల్లీ మీకు అర్థం కావాలి. లెంకలు అంటే బాడీ గార్డ్స్ అండి. ఈ బాడీ గార్డ్స్ని ఏమంటారంటే లెంకలు, అంగరక్షకులు అంటారు. వీళ్ళు రాజుకి ఎప్పుడు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇవాళ కూడా మీరు విఐపీని చూడండి, రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రి Z+ కేటగిరీ, X+, Y+, Z+ కేటగిరీలు ఉంటాయి. వీళ్ళంతా ఎవరు బాడీ గార్డ్స్. ఆనాటి కాలంలో రాజుకి బాడీ గార్డ్స్ ఉండేవారు. రాజుగారు బయటికి వెళ్తే వీళ్ళు చుట్టూ ఆయుధాలతో చాలా ప్రొటెక్షన్తో ఉండేవారు అనమాట. వాళ్ళని ఏమని పిలిచారు, లెంకలు అని పిలిచారు. విచిత్రం ఏంటో తెలుసా, ఈ లెంకలు వంశపారపర్యంగా వచ్చేది. 1వ లెంక ఒక రాజుకున్నాడు అంటే వాడి యొక్క కొడుకే బాడీ గార్డ్గా ఉండాలి. ఇది మనకు ఉండేటువంటి సైనిక పరిపాలనకు సంబంధించిన విషయం. ఏంటంటే లెంకలు రాజుతో పాటు జీవిస్తూ రాజుతో పాటు మరణిస్తూ ఉంటారు. రాజు ఎటు పోతే అటు వీళ్ళు వెళ్తూనే ఉండాలి. రాజు వాళ్ళు లేచి వేరే రాజ్యానికి పోయాడు, ఆ కథం అక్కడే ఉండాలి. అంటే రాజు ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో లెంకలే ఉండాలి. ఇది వంశపారపర్యంగా వస్తూ ఉంటుంది. లెంకలకు సంబంధించి పరిపాలన చూసాం, రెవెన్యూ పాలన చూసాం, సైనిక పాలన చూసాం. ఇది మౌర్యుల యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి విషయం. సో ఓవరాల్గా మనం ఇవాళ క్లాస్లో రాజకీయ చరిత్రకు ఫినిష్ చేసాం, పరిపాలన ఫినిష్ చేసాం, రెవెన్యూ పాలన ఫినిష్ చేసాం, న్యాయపాలన, సైనిక పాలన, వీటన్నిటి గురించి చెప్పుకున్నాం. మనం రేపటి క్లాస్లో మనం వీళ్ళ యొక్క సామాజిక పరిస్థితులు, సమాజ వ్యవస్థ ఎలా ఉంది, సామాజికంగా వీళ్ళ యొక్క విధానం, సమాజం ఎలా నిర్ణయించబడింది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.